తెలంగాణ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయా? భారతదేశంలో కుహానా శక్తుల వల్ల అల్లర్లు సృష్టించబడబోతున్నాయా? రాష్ట్రంలో బీజేపీ ఉందా లేదా? బీజేపీ ఎలా ఉంది? బీజేపీ ఇప్పుడు చాలా బాగుంది. కనిపించట్లేదు ఎక్కడ తెలంగాణలో. అంటే కనిపించాలా అంటే అవినీతి చేయాలా, అరాచకాలు చేయాలా. తెలంగాణ రాష్ట్రాల మీద తెలంగాణ ప్రజల్ని గుండెల్లో పెట్టుకునే పార్టీ ఒకటే పార్టీ. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన కవిత కూడా బయటకు వచ్చి వాయిస్ ని పెంచింది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు కవిత గారి గురించి మర్చిపోయి గద్దెనెక్కి అహంకారంతో ఆడబిడ్డల మీద లాఠీచార్జీలు చూపించారు. చూడు, ఏ ఆడబిడ్డ మర్చిపోలేదు, నిన్నైతే అసలుకే మర్చిపోదు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది. అదంతా ముందు ఫ్రీ ప్లాన్. తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఏమనిపిస్తుంది? సోనియా గాంధీ కానీ కోకపేట లాంటి చోట చివరికి ఏదైనా ఇబ్బంది అవుతుందని మార్చింది. అంబేద్కర్ గారిని అవమానిస్తూ కాంగ్రెస్ కు మాత్రం ఎటువంటి అర్హత లేదు. అంబేద్కర్ గురించి మాట్లాడారు. 2 సార్లు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్. కూడా అడుగడుగును అవమానించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ. ఆలయాల మీద దాడులు అయితే చాలా జరిగాయి. కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం అది కాదు, హిందుత్వాన్ని నిర్మూలించడం. ముస్లింలను చూస్తే భయపడాలా? ముస్లింస్ మన శత్రువు కాదు. నువ్వు కరెక్ట్ ఉంటే కరెక్ట్ ఉంటావు. హిందువులకే శత్రువు. బంగ్లాదేశ్ నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. భవిష్యత్తులో బంగ్లాదేశ్ కావద్దు మీ బతుకులు అంటే మీరు నిర్ణయించుకోండి. బొట్టు పెట్టుకోవద్దు, చెవులకు దిద్దులు పెట్టొద్దు, పూలు పెట్టుకొని రావద్దు, గాజులు వేసుకొని రావద్దు. బంగ్లాదేశ్ హిందువులు రావడానికి భారతదేశం ఒకటి ఉంది, కానీ మీకు భారతదేశం నుంచి పోవడానికి ఇంకొక దేశం లేదు. శవాలు కావాల్సిందే, అత్యాచారాలు చేయించుకోవాల్సిందే, హత్యలు చేయించుకోవాల్సిందే. నిజంగా భయాన్ని చూపించాలంటే మనకంటే చూపించే వాళ్ళు లేరు, కానీ చూపిస్తున్నాం చాలా చోట్ల. భవిష్యత్తులో తెలంగాణలో కూడా చూపిస్తాం. రాసి పెట్టుకో. భయం భయం భయం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఎవడు ఆపలేడు. నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తెలంగాణ రాజకీయాలు రసకందాయంగా మారుతున్నాయా? భారతదేశంలో కుహానా శక్తుల వల్ల అల్లర్లు సృష్టించబడబోతున్నాయా? అసలు ఏం జరుగుతోంది? రాష్ట్రంలో బీజేపీ ఉందా లేదా? ఇది కొందరిలో నడుస్తున్న చర్చ. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ, తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అంటూ ఈ 2 పార్టీలు మాత్రమే ఉన్నాయంటూ ఫ్రంట్ పేజీలో పేపర్లతో సహా మీడియాలో ఆ 2 పార్టీలకు సంబంధించిన వార్తలు అనేకం వస్తున్నాయి. కానీ సడన్ గా బీజేపీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర అధ్యక్షుడు మారతారు అని చెప్పారు, కానీ అది ఎప్పుడు అనేది అర్థం కాకుండా ఉంది. మరో పక్క నుంచి వివిధ రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో, ముఖ్యంగా బంగ్లాదేశ్ సంఘటన నేపథ్యంలో ప్రధాని మోదీ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. అంబేద్కర్ నినాదాన్ని ఎత్తుకొని ఎస్సీ ఎస్టీల ఓటు బ్యాంకు కోసం మరోపక్క ప్రయత్నాలు జరుగుతున్నాయి. మార్పింగ్ ఆడియోలు, మార్పింగ్ వీడియోలు ఎన్నో వస్తున్నప్పటికీ వాటిని ధీటుగా బీజేపీ ఎదుర్కోలేకపోతుంది. కారణం ఏంటి? ఇలాంటి సందేహాలు బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ అభిమానులకు దేశవ్యాప్తంగా అనేక మందికి ఉన్నాయి. మరి ఇలాంటి వాటికి సంబంధించిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పించడం కోసం ఈ రోజు మనం ఆర్మూరు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే మేము చాలా వాటికి క్లియర్ చేస్తా అని చెప్పారు. అందుకే ఆయన ఇంటర్వ్యూ రూపంలో మీ అందరి మధ్య కూర్చోబెట్టడానికి తీసుకొచ్చేసాను. పైడి రాకేష్ రెడ్డి గారిని అడిగి మరిన్ని విషయాలను కూడా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే నమత. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. బీజేపీ ఎలా ఉంది? బీజేపీ ఇప్పుడు చాలా బాగుంది. కనిపించట్లేదు ఎక్కడ తెలంగాణలో. అంటే కనిపించాలా అంటే అవినీతి చేయాలా, అరాచకాలు చేయాలా, అధికారులను ప్రలోభ పెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లు, అరాచకాలు చేసినట్లు, ఎట్లయితే పేద ప్రజల మీద అత్యాచారాలు చేసినట్లు, లడ్చర్ల ఘటనలు కావచ్చు, పేదల రైతులను తీసుకెళ్లి జైలు, ఇవి ఆపు చేయాల్సిన పనులు. ఏదైతే భారతీయ జనతా పార్టీ తన పద్ధతిలో ఉంది, తన పద్ధతిలో పోతుంది తప్ప మీకు కనిపించాలా వినిపించాలా అనే రోజు వస్తుంది త్వరలోనే. ఎందుకంటే సంస్థాగత ఎన్నికలు ప్రాసెస్లో ఉన్నాము. ఈ 1 month లోపల కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు బూత్ స్థాయి అధ్యక్షులు అయిపోయారు. విత్ ఇన్ నెక్స్ట్ మంత్ ఆల్ కంప్లీట్. మండల అధ్యక్షులు కావచ్చు, ఇది జిల్లా అధ్యక్షులు కావచ్చు, కంప్లీట్ కాగానే రాష్ట్ర అధ్యక్షులు కాగానే
నూతన అధ్యక్షుడు, నూతన రథసారథి పగ్గాలు బట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉంటాయి, ప్రజలను చైతన్యపరచడం ఉంటుంది. ఎలాగో రాష్ట్ర అధ్యక్షుడు వచ్చారు కాబట్టి మాట్లాడుకుందాం. గత సంవత్సరం నుంచి వింటున్నాం, ఇగో ఈ నెల మారిపోతున్నారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు. ఆ అధ్యక్షుడు రేస్ లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడు లేదు బీజేపీలో ఇలా ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి అని ఇట్లా పేర్లు వినిపించేలాగా కొన్ని ఛానల్స్ లో ప్రమోట్ చేయించుకోవడం ఏంటిది కొత్తగా బీజేపీ సంస్కృతి? ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ మీరు గమనించాల్సింది ముఖ్యంగా కాంగ్రెస్ కు ఇక్కడున్న ఫామ్ హౌస్ పార్టీ ఒకటి, విదేశీ శక్తుల్లో చేతుల్లో బందీ అయిన పార్టీ ఒకటి కాంగ్రెస్. ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, తెలంగాణ గురించి ఉన్న పార్టీ ఒకటి భారతీయ జనతా పార్టీ. అయితే మీరు అనేది ఏంటంటే అది కుటుంబ పార్టీ. రేపు నామినేట్ చేస్తాడు ఆయన, ఎట్లయితే డిక్లేర్ చేసిండో క్యాండిడేట్లు 100 మందిని ఒక 5 నిమిషాల్లో. ఈ కాంగ్రెస్ ఎవరికి బ్రీఫ్ కేసు ఇస్తే వాళ్ళకు ఇది ఒక రకమైన పార్టీ. ఇది అలా కాదు, కొన్ని పద్ధతులు ఉంటాయి. 30 రాష్ట్రాలల్లో విస్తరించున్నాము, 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాము. భారతదేశం మొత్తం ఒక తెలంగాణ కాదు నెట్వర్క్, బూత్ అధ్యక్షులు కావచ్చు, జిల్లా అధ్యక్షులు కావచ్చు, 30 రాష్ట్రాలలో కల్లోలిత రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని కాశ్మీర్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అవన్నీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్న పార్టీకి ఆలస్యం అవుతుంది ఒకటి. ఇంకా చెప్తున్నాను కదా, ఈ సంవత్సరం ఒక తెలంగాణలో జరుగుతలేదు. మీరు అనేది ఏంటంటే సంవత్సరం నుంచి చెప్తున్నారు అధ్యక్షుడు మారుతాడు అనేది కాదు. అధ్యక్షుని పెట్టడం కూడా టెంపరీ పెట్టారు. అప్పుడు కేంద్ర మంత్రిని పెట్టాను, అతను ఏదో పర్మనెంట్ అధ్యక్షుడు పెట్టలేదు. ప్రభుత్వం మన భారతీయ జనతా పార్టీ ముందు చెప్పే పెట్టింది ఏమని, ఇతను టెంపరీగా తాత్కాలిక అధ్యక్షుడు అని పెట్టింది. తాత్కాలిక అధ్యక్షుడు ఆయన, అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి ఆయనకున్న బరువు బాధ్యతలు కావచ్చు, ఆయనకున్న సమయభావం కావచ్చు, కొంత ఇబ్బందులు ఉంటుంది. అంటే ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ప్రధాన పోర్ట్ఫోలియోలో ఉన్నాడు. అయినా అప్పటికి కూడా చాలా ఆయనకున్నంత శక్తి మేరకు కిషన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో ఎంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రతి నెల 1-2 సమస్యలు, ప్రజా సమస్యల మీద లెక్చర్లు ఇష్యూస్ కావచ్చు, ప్రజా సమస్యలు తీసుకెళ్తున్నాం. త్వరలో అయిపోతుంది అధ్యక్షుడు మార్పు కూడా. ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇంతకు ముందు ఎప్పుడు అంటే ఏ స్టేట్ లో కూడా లేదు అధ్యక్షుడి రేసులో నేనంటే నేను. చాలా మంది అంటే పేర్లు తమ కొన్ని మీడియాల ద్వారా ప్రచారం చేసుకున్నారని. ఏంటి అధ్యక్షుడి రేస్ కోసం అంత పోటీ ఎప్పుడు చూడలేదు తెలంగాణలో కానీ, లేకపోతే బీజేపీ పార్టీలో కానీ. అంటే పోటీ ఉందంటే అర్థం చేసుకోవాలి, ఇంకా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అన్నట్లు. అధికారంలోకి వస్తుంది కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడు కావాలని, అది ఎవరైనా అంతే కదా, గెలిచే గుర్రం పందెం కాయాలనుకుంటారు. గెలిచే గుర్రాన్ని మీదనే పందెం కాయాలనుకుంటారు. కాబట్టి దీన్ని బట్టి తెలంగాణ ప్రజలకు కూడా స్పష్టంగా వాళ్ళు గుండెలలో పెట్టుకొని ఉన్నారు ఆ కమలాన్ని. ఇంకా అది అందుకోవటం మా వంతు. తెలంగాణ ప్రజలు ఎట్లయితే మన ఎలక్షన్లలో అది ఏదైతే ఫామ్ హౌస్ పార్టీని, కుటుంబ పార్టీని 0కు పరిమితం చేశారో, వాళ్ళు జరిగే ఎన్నికలలో, మళ్ళీ రాబోయే ఎన్నికలలో పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఓకే, స్థానిక సంస్థల ఎన్నికల వేరే పక్కన పెట్టండి, అవి ఒక డిఫరెంట్ పాలిటిక్స్. అవి వీధి రాజకీయాలు అంటారు. పక్కింటోడు వార్డు మెంబర్ అయితే మా భావాన్ని చేసుకునే రాజకీయం. అది దేశం గురించి, తెలంగాణ గురించి జరిగే ఎన్నికలు ఇవి. కాబట్టి ఇంకా ఫామ్ హౌస్కి మేము పరిమితం చేస్తాం ప్రతిపక్ష నాయకుడిని. 0 ఏదైతే 0 ఉందో ఇంకా 0కి పరిమితం చేస్తాం. రానున్న రాజకీయ రణస్థలం మీద, తెలంగాణ రణస్థలం మీద ఉండేది ప్రధాన ప్రతిపక్షం ప్రజల పార్టీ, దేశం గురించి, ధర్మం గురించిన పార్టీ, తెలంగాణ ప్రజలను గుండెల్లో పెట్టుకునే పార్టీ ఇంకొకటే భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇంకా దానివల్లనే ఈ క్రేజ్ అనేది ఏర్పడ్డది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన కవిత కూడా బయటకు వచ్చి వాయిస్ ని పెంచింది. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ ఎత్తున వాయిస్ ని పెంచట్లేదు అంటున్నారు. ఇప్పుడు కవిత గారి గురించి మాట్లాడటం అనేది అవి బెయిల్ మీద ఉన్నది బాబు, ఆమె మర్చిపోయినట్లది. బెయిల్ మీద ఉండటం కేసు కొట్టేయలేదు కాబట్టి ఆమె కూడా అది కూడా కొద్దిగా గమనించి వాయిస్ ఇస్తే బాగుంటుంది. తెలంగాణ ప్రజలు తిరస్కరించిన పార్టీ, తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్న పార్టీ, వాళ్ళ దురాఘాతాలు, ఆ కుటుంబ దురాఘాతాలు, 10 సంవత్సరాలలో చేసిన దురాఘాతాలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. మరి కవిత లాంటి వాళ్ళు ఇంకా మరి ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఏదైతే మీ నాన్న, నువ్వు, మీ అన్న, మీ బావ తెలంగాణ ట్యాంక్ బండ్, నడిబొడ్డు ట్యాంక్ బండ్ మీద, మహిళల మీద, కండక్టర్ల మీద, మహిళా కండక్టర్ల మీద, ఆర్టీసీ కార్మికుల మీద మీ దమనకాండ, అంటే వస్త్రాలు ఒళ్ళు వగేటట్లు అర్థనాదాలు చెప్పించిన ఆడబిడ్డలను కొట్టిపించినవచ్చు, నువ్వు మర్చిపోయినవచ్చు. తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు కవిత గారు. మీరు చేసిన ఆడబిడ్డల మీద లాఠీ చార్జీలు కావచ్చు, మీరు ఎన్నికైన తర్వాత తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీలో మీరు చేసిన దారుణాలు, మీరు ఎట్లయితే విద్యార్థి నాయకుల ఆత్మతర్పణలతో ఎట్లయితే అధికారంకి వచ్చింది,
మర్చిపోయి గద్దెనెక్కి అహంకారంతోనే ఆడబిడ్డల మీద లాఠీచార్జీలు చూపించారు చూడు. ఏ ఆడబిడ్డ మర్చిపోలేదు, నిన్నైతే అసలుకే మర్చిపోరు. ఈ రాజకీయాలను కట్టిపెట్టి హాయిగా మంచిగా ఇంటికాడ రెస్ట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, అంటే మళ్ళీ బెయిల్ అయిపోతే కష్టం అవుతుంది రెస్ట్ తీసుకోవడానికనా? నో, అంటే కొన్ని కొన్ని ఉండాలి ఇక లిమిట్స్. మరీ ఆ రకంగా చేసి కూడా ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. తెలంగాణ ప్రజలను అవమానించినట్టు తెలంగాణ మహిళని అవమానించిన ఆమె ఇప్పుడు ఏం కేసులో అరెస్ట్ అయింది ఆమె? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్. అదేనా దాని పదం? అంటే భారతదేశం ప్రపంచం అంతా ఏం పదం వాడుతున్నది? బయట లిక్కర్ స్కామ్ అంటున్నారు, తెలంగాణలో సారా సారా అంటున్నారు. అంటే ఇంకా 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 చెప్పుకోవడం ఒక తెలంగాణ మహిళలని అంటే చాక లైలమ్మ లాంటి ఒక వీరురాలుని స్మరించుకునే ఈ నేల, మల్లు స్వరాజ్యంని స్మరించుకునే ఈ నేల, రాణి రుద్రమదేవి డైనిస్ట్ ప్రపంచానికి ఒక ఏలిన నేల మీద నువ్వు రాజకీయాలు మాట్లాడడం అనేది వినడానికి ఇబ్బందికరంగా ఉంది కవిత గారు. ఇంకోసారి దయచేసి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి. ఇంకేదైనా ఉంటే జీవితము కుటుంబ జీవితం గడిపితే బాగుంటుంది. కేసీఆర్ చాలా సైలెంట్ అయినంటే ఫామ్ హౌస్ లో సైలెంట్ గా లేరు, ఆయన చక్రం తిప్పుతున్నారు. సెంట్రల్ లో ఉన్న నేతల్ని కలుస్తున్నారు, త్వరలోనే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది, ఆ రెండు కలిసే ముందుకెళ్ళబోతున్నాయనే ఒక మాటలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే అవినీతి మీద ఎంక్వైరీలు చేపిస్తుందో వాటికి భయపడి బీజేపీతో కలిస్తే బయటపడొచ్చు అనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు అంటూ కాంగ్రెస్ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి, అవినీతి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అవినీతి చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే వాళ్ళు ఒకటే తప్ప మాకు బీజేపీకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఏదన్నా ఉంటే కుమ్మక్క అయితే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కావాలి. కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దు అని మరి ఎట్లా అల్లు అర్జున్ తీసుకొచ్చి పంపించిన కదా జైల్లో? అనుకుంటే నువ్వు ఎంతసేపు అధికార పార్టీ ఉన్నప్పుడు అంటే ఒక రోజన్నా జైల్లో ఉంచాలనుకున్నా ఉంచిండ్రు. మరి అదే కేటీఆర్ కానీ కవిత గారికి కానీ ఇంకా వందల స్కాములు ఉన్నాయి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినాయి. అది నేను చెప్పింది కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు అపరిచితుడు యనమల రేవంత్ రెడ్డి గారు అప్పుడు చేసిన వాగ్దానాలు ఏంటి? ఉత్తర కుమార వాగ్దానాలు, ప్రగల్భాలు, అవి నిరూపించుకోమంటున్నాం. కప్ప మాకు అట్లా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదా. రెండు పార్టీలు ఒకటే. రెండోది ఈ పార్టీలకు వెళ్ళి ఆ పార్టీలకు వెళ్ళినారు, ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు వెళ్ళినారు. రాక్షసులు ఎప్పుడు రాక్షసులు లంక నుంచే లంకకే పోతారు, రాక్షసులు ఎప్పుడు రాక్షసుల పార్టీకే పోతారు. ఇది రామరాజ్యం నిర్మించడానికి ఏర్పడ్డ పార్టీ, రాముడు వంశం ఉన్న పార్టీ. దీంట్లో కొద్దిగా నిజాయితీ పరులు దేశభక్తులు రావాల్సిందే. అల్లు అర్జున్ గారి గురించి వచ్చింది కాబట్టి మాట్లాడదాం. అవును, అసెంబ్లీ అంటే ప్రజల సొమ్ముతో నడుస్తుంది కదా రాకేష్ రెడ్డి గారు? అవును, ప్రజల సొమ్ము, మరీ ముఖ్యంగా పేద ప్రజల సొమ్ము కదా. అంటే ఒక ప్రతిపక్ష నేత ఉండి అక్బరుద్దీన్ ఓవైసీ అల్లు అర్జున్ విషయం ఎత్తడం కానీ, ప్రజల సమస్యలు అంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానీ, అదే అసెంబ్లీ జరగడానికి 2 days బిఫోర్ కొంతమంది మహిళలు తమ సమస్య కోసం పోరాడితే ఒక పోలీస్ ఆఫీసర్ మీద మహిళ అనుకోకుండా చేయదగిలిందని చాలా పెద్ద ఎత్తున జరిగింది. అది ఇలాంటి ఇష్యూస్ అన్ని వదిలేసి అక్బరుద్దీన్ ఓవైసీ అల్లు అర్జున్ విషయం తీసుకురావడం, 25 నిమిషాలకు పైగా అల్లు అర్జున్ గురించి, సినీ ఇండస్ట్రీ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడడం, అంటే ఈరోజు అసెంబ్లీని నడుపుతుంది ఎవరి డబ్బులు, ఎవరి కోసం మాట్లాడుతున్నారు, ఏం వృధా చేస్తున్నారు? ఒకటి, అదంతా ముందు ఫ్రీ ప్లానెడ్. ప్రజా సమస్యలు పక్కదారి పట్టడానికి చివరి రోజు మరీ ముఖ్య సమస్యలు, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవీ రాలేదు. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు 6 వాగ్దానాలు ఏవైతే విసర్మించారో, మర్చిపోయారో, అవి లేవనైతే క్రమంలో మేము ప్రతిపక్షంగా కొట్లాడే సమయంలో ఇవన్నీ ఒక ప్రీ ప్లాన్గా అక్బరుద్దీన్ గారు లేవట్టడం, అసలు దాని గురించి 25 నిమిషాలు ఈయన పెద్ద ఆయన మాట్లాడడం, అదే ఇప్పుడు పెద్ద ఆయన ముఖ్యమంత్రి గారు. ఓకే, అది తప్పు, ఏదైనా దాన్ని క్లియర్గా చెప్తున్నాను. అది వ్యక్తిగత, ఇంతకుముందు ఏది కేసీఆర్ ఎట్లయితే వ్యక్తిగత పగల గురించి రాజకీయ అధికారాన్ని వాడుకున్నాడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఎందుకు సినీ ఇండస్ట్రీ మీద అంత పగ రేవంత్ రెడ్డికి? ఆయనకు అన్ని ఇండస్ట్రీ మీద పగనే. అంటే మొత్తానికి హైదరాబాద్ని తెలంగాణని అల్లకల్లోలం చేయాలనే ప్రభుత్వం అది. అంటే దానికి ఉదాహరణ మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, అన్నీ ఎక్కడెక్కడ సద్దుమణిగిపోయినాయి. సందుకులు అంటారు, ఏమంటారు, బ్యాగులు, సందుకులు ఏవైతే రావాలో అవి ఏరిపోయినాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు ప్రజలు చెప్పుకునే మాట అది, ఒకవేళ అది బాధాకరమే కావచ్చు. అల్లు అర్జున్ నేను సపోర్ట్ చేయట్లేదు, పక్కన పెడితే అంతగానం డ్రామా రక్తి కట్టించే అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే హాస్టల్లో 57 మంది పిల్లలు తెలిపిన దాని గురించి చర్చ లేదు. మరి పోటీలు పడిస్తున్నారు డబ్బులు, మరి వాళ్ళకు కూడా ఏంటి? 57 మంది పిల్లలు ఆత్మహత్యలు చేసిన రైతులు, వాళ్ళకి ఇవ్వచ్చు కదా నవత.
ఇప్పుడు ఓకే వాళ్ళకి ఎంత ఇస్తున్నారని ముఖ్యం కాదు, నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్ కాదు. ఓకే, బాధాకరం. అట్లాంటి చాలా సంఘటనలు జరిగినాయి దేశంలో. కుంభమేళాలు కావచ్చు, ఒక పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, కాంగ్రెస్ సమ్మేళనాలు చేసిన దగ్గర కొన్ని వందల మంది చనిపోయారు దేశవ్యాప్తంగా. అంటే ఇది క్లియర్గా తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు వ్యక్తిగత కక్షలు తీసుకుంటుందని క్లియర్గా అర్థమైంది. ఈ గతంలో కూడా ఇలాంటి సివిల్ ఈవెంట్స్ లలో చనిపోయిన సందర్భాలు, లేకపోతే గాయపడి చాలా సివియర్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి, కానీ అవి ఇంత పెద్ద ప్రాముఖ్యతను నో సంతరించుకోలేదు. ఇది వ్యక్తిగత కక్షలు. ఎక్కడో కోకాపేట లాంటి చోట ల్యాండ్ బ్యాంక్ బాగుంది అల్లు అరవింద్కు, మరి ఎక్కడో పాత కక్షలు ఉన్నాయి, ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయని అంటున్నారు జనాలు. మరి ఇంత తెలియదు కానీ ఇప్పుడు నిన్న అట్లా అనుకుంటా, ఇప్పుడు నిన్న ఎవరో అన్నట్లు ఈయనను కూడా ఏ11గా చేయాలంటున్నారు. ఎందుకంటే నిన్న ఏదో రేవంత్ రెడ్డి గారు మెదక్కి వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలు కడుతుంటే 2 యువకులు చనిపోయారు. అవును. మరి ఆ సంఘటన నువ్వు కూడా కారణమే కదా. అవును. ఏ జాగ్రత్తలు తీసుకుంటే ఎందుకు పోయినావు? ఫ్లెక్సీలు కట్టించి అన్ని రెడీ ఉన్నాయా అని అందరు అచ్చన్న సేఫ్ అయిన తర్వాత ఎట్లయితే అల్లు అర్జున్కి చెప్తున్నావు ధర్మ సూత్రాలు, హ్మ్. అన్ని న్యాయ సూత్రాలు చెప్తున్నావు, నీకు కూడా వర్తిస్తాయి కదా రేవంత్ రెడ్డి గారు అని నేను అంటున్నాను. ఏ 11కు ఆ కేసులో అతన్ని చేర్చాలి, అరెస్ట్ చేయాలి. అసలు అక్కడ దాకా వెళ్తున్నారు. లగ్చర్ల రైతు ఆత్మహత్య విషయంలో రేవంత్ రెడ్డి కుటుంబమే నా ఆత్మహత్యకు కారణమని అతను క్లియర్ గా చెప్పి మరీ చేశారు. అది కాదు, అది వాళ్ళ విలేజ్ లో అదే, కొండారెడ్డిపల్లెలో కొండారెడ్డి. డైరెక్ట్ అది మరణవాంగుల్యం. అదే అన్న, మరి అలాంటి కేసులు ఏమైపోతున్నాయి? వాటి మీద ఎందుకు అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ ఫోకస్ చేయట్లేదు? అంటే అధికారులు కూడా వాళ్ళ అధికారులుగా ప్రవర్తిస్తలేరు. ప్రజల సొమ్ము తిన్నాము, ప్రజల జీతభత్యాలు తీసుకుంటున్నాము, సుఖాలు అనుభవిస్తున్నాం అని కాదు, రాజకీయ వ్యవస్థకు తొత్తులైపోయారు. ఎందుకంటే మీరు అన్నట్లు ఇది కరెక్టే. రంగారెడ్డి విలసం ఆయన సర్పంచ్ పాపం పెద్ద ఆయన 84 ఏళ్ళ వయసు. అంటే ఎంత బాధాకరం అంటే అది అంటే వాంటేలని మరణ వాంగులం అంటారు దాన్ని. అంటే భారత న్యాయ వ్యవస్థలో అది ఎంత కఠినమైన చర్య తీసుకోవచ్చు. అట్లాంటిది మరి అధికారం ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది అధికారులు, అధికార వ్యవస్థ. మరి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? ఎవరైతే అతను ఆరోపించినట్లు అందులో వాళ్ళ సోదరులను ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు కేసులు బుక్ చేయలేదు? ఇది హైకోర్టే, అంటే న్యాయ వ్యవస్థ నిర్ణయించుకోవాల్సింది, అధికార వ్యవస్థ నిర్ణయించుకోవాల్సింది. సో న్యాయ వ్యవస్థ కూడా సుమోటోగా చాలా కేసులు తీసుకుంటుంది. అవును. మరి ఇది కూడా కేసు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను సుమోటో. ఎందుకు మరి ఇలాంటి కేసుల మీద బీజేపీ మంది ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధిత పక్షాన నిలబడి, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాం, రఘునందన్ రావు అల్లు అర్జున్ కేసు వీలైతే నేను టేకప్ చేస్తాను అని చెప్పి, అవును, అలాంటిది ఇలాంటి కేసెస్ ని మేము టేకప్ చేస్తాము, ప్రభుత్వం తరపు నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరపు నుంచి మేము కొట్లాడతామని ఎందుకు రావట్లేదు? మేమే కదా చేసేది. ఇప్పుడు ఇవన్నీ సంఘటన. ఇప్పుడు రఘునందన్ రావు గారు ఎవరు? బీజేపీ ఎంపీ ఆయన. నైతిక స్థైర్యం. అంటే అల్లు అర్జున్ విషయంలో నో, అల్లు అర్జున్ విషయం అక్కడ రైతు ఆత్మహత్య దానికి కూడా విషయంలో రైతు ఆత్మహత్యలు కావచ్చు, అతను ఎవరైతే పెద్ద ఆయన ఉన్నాడో అతను మాజీ సర్పంచ్ గారు, అతని గురించి కూడా ముందు గొంతెత్తింది మేమే, గలమెత్తింది మేమే, లడిచర్ల రైతుల పట్ల గలమెత్తింది మేమే, ఫార్మర్స్ అదేదైతే ఫార్మా క్లస్టర్ని వాళ్ళ అల్లుడు గారికి ఇచ్చింది రద్దు చేయించింది మేమే, అది ప్రధాన పాత్ర మేమే గొంతెత్తినాం. మండైకి అరుణక్క గారు కావచ్చు, ఈటల రాజేంద్ర గారు కావచ్చు. ఈ రోజు తెలంగాణలో మీరు గమనిస్తే ఓకే, కొద్దిగా మీడియా మేనేజ్మెంట్ అనేది మాకు భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కొద్దిగా బలైన ఉంది కాబట్టి త్వరలోనే అది మీడియాని సరిగ్గా మేము ఉపయోగించుకుంటాము. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత ఛానల్స్ పెట్టుకొని, ఛానల్స్ కొనుక్కొని, ఈ రకరకాల ఇప్పుడు టీఆర్ఎస్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కాంగ్రెస్ ఫేవర్ కొన్ని ఛానల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. కానీ అంటే దానివల్ల మీకు అగ్గుపడకపోవచ్చు. కానీ మీరు ప్రధాన సమస్యలు గమనిస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మూసీలో ప్రధాన పాత్ర పోషించింది బీజేపీ. అంటే ఈటల రాజేందర్ గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, సీనియర్ నాయకులంతా అక్కడ అంటే ఆ మూసీ ప్రాంతాన్ని బాధితులను పరామర్శించడము, అక్కడ ఉన్న సమస్యలను గొంతెత్తటము, పర్యటన చేయటము, అక్కడ ధైర్యం నింపడం ఒక 1 పాయింట్. హైడ్రా కూడా ప్రధానంగా బీజేపీ ప్రధాన పాత్ర పోషించింది. కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఇట్లా కావచ్చు, మేము కావచ్చు, శాసనసభ కావచ్చు, రఘునందన్ కావచ్చు, అందరం ఈ ప్రధాన సమస్యను ఎత్తి ఈరోజు ప్రభుత్వాన్ని అంచగలిగినాము, కూర్చోబెట్టగలిగినామంటే అది భారతీయ జనతా పార్టీ. వాళ్ళకు ఆల్రెడీ దీన్ని సరైన విధానంలో దీన్ని మీడియా ప్రమోట్ చేయట్లేదు. మీడియా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. ఒక మీడియాని కూడా మేము సరైనగా వాడుకుంటాము, వాళ్ళకు కూడా నచ్చ చెప్తాము. ఇంకా రాబోయే ప్రభుత్వం మాదే కాబట్టి దయచేసి విషయం కాకండి భారతీయ జనతా పార్టీ అని చెప్పగలుగుతాం. ఇంకొకటి, దొంగ అని అరిచినట్టు ఆటో డ్రైవర్ల విషయంలో గత ప్రభుత్వం చేసింది కూడా, వాళ్ళు కనీసం ఎలక్ట్రికల్ ఆటోలు కొనుక్కుంటా అంటే కూడా సబ్సిడీ ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఆటో డ్రైవర్లని ఏ విధంగా కూడా ఆదుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల విషయంలో ఆటో డ్రైవర్ల చొక్కాలు వేసుకోవడం కానీ, ఆటోల్లో రావడం కానీ, ఇటు కాంగ్రెస్ కానీ అటు బీఆర్ఎస్ కానీ ఆటో డ్రైవర్ల విషయంలో 2 దొంగల్లాగా వ్యవహరించారు. ఇప్పుడు వాళ్ళే దొంగ నరుస్తున్నారు కానీ అసలు వాళ్ళ పరిష్కారం అనేది చూపించట్లేదు. పాపం ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది? నిజం సార్, చాలా మందిని చూస్తే బాధేస్తోంది. దానికి ప్రధాన బాధ్యత కాంగ్రెస్ సర్కార్. ఎందుకంటే వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపకుండా కొన్ని స్కీములు పెట్టారు.
ఓకే, స్కీమ్ గురించి మేము మాట్లాడము. అది అది ఎందుకంటే ఓకే, మహిళలకు ఉచితంగా అంటే మహిళలకు చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాళ్ళ మానపానాలు కాపాడు మానేసి, హాస్టళ్ళలో ఆడబిడ్డలు చనిపోతుంటే మానేసి, ఎన్నో రకరకాల మహిళలు ఇబ్బందులు పడుతుంటే, ఉద్యోగాలు కావచ్చు, లేకపోతే వ్యక్తిగత జీవితాలు కావచ్చు, రకరకాల ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఓకే, మీడియా ముఖంగా కొన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు ఉంటాయి కానీ, చాలా రకాలుగా టీజింగ్ అవుతున్నారు కాలేజీలలో. ఇవన్నీ మర్చిపోయి వాళ్ళకు ఉచితంగా బస్ ఎక్కించి రూ. 5 టికెట్. ఏముంటది ఇప్పుడు మా ఆర్మూర్ ఉన్నది. ఆర్మూర్ నుంచి ఆలూరు పోతారు. అది రూ. 5 టికెట్. రూ. 5తో ఆమె కోటీశ్వరులు అయ్యేది లేదు. ప్రభుత్వంకి పోయేది పోయేది. లేదు. ఇది సమస్య. రెండోది దానివల్ల అదొక విషయం. అది ఎప్పుడైతే దానివల్ల జీవనోపాధి చాలామంది ఈరోజు నిరుద్యోగ యువత కావచ్చు, మధ్యతరగతి కావచ్చు, పేద వర్గాలు కావచ్చు, ప్రైవేట్ అప్పులు అలా గవర్నమెంట్ అదేమంటారు అవును. బ్యాంకింగ్స్ కూడా ఇవ్వరు. ఎక్కువ వడ్డీకి అప్పులు చేసుకొని ఆటోలు నడుపుకుంటారు. మొత్తానికి ఇప్పుడు ఆ వ్యవస్థ కుప్పకూలింది. చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఆ పాపం అంతా కాంగ్రెస్ సర్కార్కే వెళ్తుంది. సిటీలో తక్కువ కానీ పాపం ఊళ్ళలో ఆటో ఊర్లలో నడుపుకునే మొత్తం వాళ్ళ పరిస్థితి చాలా అయితే సార్లు చాలా ఇబ్బంది ఉన్నది. ఘోరంగా ఉంది. వాళ్ళకేదో సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. అది ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు చెయ్యని మోసం ఏంది రేవంత్ రెడ్డి సర్కారు? ఆడని అబద్ధం ఏముంటది? అంటే ఆ! మళ్ళీ చాలా గొప్పగా ప్రజా పరిపాలన అని రాష్ట్రం మొత్తం లైటింగ్‌లు పెట్టి మరి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఇప్పుడు తనది కాకపోతే ఎక్కడి దాకన్నా దాపచ్చు. రేవంత్ రెడ్డి ఇంట్లోకెళ్ళి పెట్టేది లేదు. కేసీఆర్ ఇంట్లోకెళ్ళి పెట్టింది. అప్పుడు ఆయన చేసిండు. ఇప్పుడు ఈయన దుబారా చేస్తున్నాడు. తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోని పన్నులు కట్టిపించుకొని ఆ డబ్బు దుబారా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి అతను ఏం చేశారు? మహిళలకు ఏం చెప్పారో అది ఇచ్చారా? ఏమంటారు 2,500. రెండోది 4,000 పెన్షన్ వేస్తామన్నారు పెంచారా? ఇంతవరకు ఇంకా రైతు భరోసా ఇవ్వలేదు. మొత్తం సంపూర్ణ రుణమాఫీ చేయలేదు. ఏదో తూతూ మంత్రంగా మీద టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇది ప్రభుత్వం అంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ప్రభుత్వం ఇది. హ్మ్. కాబట్టి అన్ని రకాలుగా చేశారు కాబట్టి మరి ఏదో ఒక రకంగా ఇక పగటి వేషాల్లాగా అప్పుడేదో మాకు చిన్నప్పుడు అది ఆటలు ఆడేవాళ్ళు నాటకాలు. ఏదో నాటకాలు చేస్తున్నారు. మేము ఇది చేశాము, అది చేశాము. ఏముంటది అక్కడ తీసుకొచ్చుకునే జనాలే కదా! ఇప్పుడు వీడు ఏదైనా సభలు పెట్టినా, వీళ్ళు ఏదైనా సభలు పెట్టినా, సమావేశాలు పెట్టినా, ప్రొపగండా చేసినా వాళ్ళు తీసుకొచ్చుకున్న జనాలే, డబ్బులు ఇచ్చిన జనాలే కాబట్టి ఇంకా అదొక ప్రొపగండా. మళ్ళీ ప్రజల డబ్బు దుబారా చేయడం. తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే ఏమనిపిస్తుంది? నేను ఇంతకుముందు చెప్పాను కదా! అది కాంగ్రెస్ తల్లిలాగున్నది. నేను బహిరంగ అసెంబ్లీలో కూడా చెప్పాను. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నది తెలంగాణ అసెంబ్లీలో చెప్పింది నేను ఒక్కడినే ఎమ్మెల్యేని. అది అంటే అది కాంగ్రెస్ తల్లి కొద్దిగా చేంజ్ చేస్తే సోనియా కొద్దిగా మరి అది చూసి మర్చిపోయినట్లు వాళ్ళు కానీ ముందు సోనియా గాంధీ కానీ తయారు చేయాలనుకున్నట్టున్నారు. చివరికి ఏదైనా ఇబ్బంది అవుతుందని మార్చిండ్రు. కాంగ్రెస్ తల్లిని చేశారు. కాంగ్రెస్ తల్లికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా డప్పు కొట్టింది. అమ్మ ఒంటి నిండా బంగారం పెట్టుకొని ఉంటదా? అమ్మ అమ్మలాగా ఉంటదని. అంటే అమ్మకు ఒంటి నిండా బంగారం పెట్టుకునే హక్కు లేదా? అలా మనల్ని అమ్మను ఊహించుకోవద్దా? ఒక్కటే చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను. తల్లి గురించి చెప్పాను. పేదవాడికి కూడా తన తల్లిని దేవతలాగా పూజిస్తాడు. డబ్బు లేకపోవచ్చు, వాడి దృష్టిలో మాత్రం దేవతని తల్లి. ఇది కమ్యూనిస్టోడు కావచ్చు, కాంగ్రెసోడు కావచ్చు, ఖాదీ బట్టలోడు కావచ్చు, కాకి బట్టలోడు కావచ్చు. మీ అందరికి చెప్పేది ఒకటి. ఆ తల్లి ఊహలలో అట్లుంటది దేవతలాగా. అదే నగలు ఉన్నట్టు అది ఏదైతే ఉంటుందో ఒక ఆడంబరమైన ఒక తల్లిని అట్లనే ఉండాలి కూడా. భారతమాత కావచ్చు, మిగతా రాష్ట్రాల మాతలను చూడండి. ఏం తెలుస్తుందండి? వీళ్ళు ఏమనండి ఈ మధ్య కొద్దిగా నేను కూడా పాలిష్ అయిపోయి లాంగ్వేజ్ కొద్దిగా పాలిష్గా మాట్లాడుతున్నాను. ఏం తెలుస్తుంది వీళ్ళకు? చూడండి భారతమాతను చూడండి, తెలుగు తల్లిని చూడండి, ఒరియా తల్లిని చూడండి, మిగతా వెస్ట్ బెంగాల్ చూడండి. చూడండి ఇవన్నీ ఒక పక్కన పెడితే ఎవ్వడెంత పేదవాడైనా సరే తన తల్లిని బాగా అపురూపంగా ఊహించుకుంటాడు. డబ్బు లేకపోవచ్చు, వాడి కలలన్న తల్లి ఇట్లుంటది, మెడల వజ్రాలారంతోని మట్టెలతో అట్టు ఊహించుకుంటాడు. అట్లనే ఉండాలా. అవును. తల్లికి ఇచ్చే గౌరవం కాబట్టి మేము అదే చెప్పాను, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. మేము రాగానే ఇమ్మీడియట్గా తీసేస్తాం. 100% రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా మార్చేస్తాం. ఓకే. అది మా ప్రభుత్వాన్ని అంటే ఇప్పుడు నేను వ్యక్తిగతంగా నా అభిప్రాయం అది. నేను ఇంతకుముందు కూడా ఇంటర్వ్యూలో చెప్పాను. ఆ తెలంగాణ తల్లిని నిజమైన ఒక పేదవాడు తన తల్లిని అపూర్వంగా ఉంచుకున్నట్టు ఒక బంగారు తెలంగాణ తల్లిని తయారు చేస్తాం. రెండోది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మార్చేస్తాం. మా ప్రభుత్వాన్ని ఒప్పించి రాణి రుద్రమదేవి అంతర్జాతీయ విమర్శని పెడతాం. మా కాకతీయ డైనస్టీకి గుర్తింపు ఉండాలి. ఇప్పుడు ఎవరండి ఈ గాంధీలు. మూడోది జవహర్లాల్ నెహ్రూ పేరు కూడా మార్చేస్తాం. అంబేద్కర్ జేఎన్యూ పెట్టేస్తాం. జవహర్లాల్ నెహ్రూ తీసేస్తాం, అంబేద్కర్ యూనివర్సిటీ పెట్టేస్తాం. చాలా మార్చాల్సినవి ఉన్నాయి. ఈ ఏదైతే బానిసత్వానికి చిహ్నాలు, విదేశీ చిహ్నాలు అన్నీ తీసేస్తాం. రైట్. అంబేద్కర్ గారి గురించి వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారిని అవమానిస్తూ
మళ్ళీ అంబేద్కర్ గారి పేరు పెడతాము అనడం వెనక ఆంతర్యం ఏంటి? ఎందుకంటే చూసాము పార్లమెంట్ లో చాలా పెద్ద ఎత్తున పార్లమెంట్ లో ఏంటి ఆఖరికి ఇక్కడ ముఖ్యమంత్రి కూడా బయటకు వచ్చి ధర్నా చేసే స్థాయికి వెళ్ళిపోయింది. అసలు ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు అక్కడ భారతీయ జనతా పార్టీ చాలా క్లియర్ గా చెప్పింది ఇది ఒక మార్ఫింగ్ వీడియో అని. మార్ఫింగ్ వీడియోలను ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే పార్లమెంట్ ఎలక్షన్ టైంలోనేమో రిజర్వేషన్ అయింది. మీరు ఎందుకు దాని మీద లీగల్ యాక్షన్ కానీ లేకపోతే ఇంకో రకమైనది కానీ తీసుకొని ఈ రోజు కూడా మళ్ళీ ఎక్కడో ఒక చోట అంబేద్కర్ అవమానించిన బీజేపీ అంటూ కాంగ్రెస్ మిగిలిన పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ఇది ఒకటండి, కాంగ్రెస్ కు మాత్రం ఎటువంటి అర్హత లేదు ఈ విషయం మాట్లాడడానికి, అంబేద్కర్ గురించి మాట్లాడడానికి. ప్రత్యేకంగా ఆయన ప్రపంచ మేధావి, అంబేద్కర్ గారు ప్రపంచ మేధావి. ప్రజల గురించి ఆయన అందరూ అనుకున్నట్లు దళితుల గురించి ఆలోచించలేదు. మీరు అసలు అంబేద్కర్ నిజాన్ని చాలా మంది ఇప్పటికి కూడా భారతదేశంలో అర్థం చేసుకోలేకపోతున్నారు. అవును. అంబేద్కర్ ఓన్లీ దళితుల గురించే కాదు, అసలు దేశం గురించి అందరికన్నా ఎక్కువ ఆలోచించిండు అంటే అంబేద్కర్ గారే. అవును. దేశం గురించి కొన్ని నేను చదువుతాను అంబేద్కర్, నిన్న కూడా బుక్స్ తెచ్చుకున్నాను అంబేద్కర్ గారి. నాకు ఈరోజు ప్రపంచంలో అందరికన్నా ఫేవరెట్ నాయకుడు ఎవరంటే అంబేద్కర్ గారు అని చెప్తాను. నేను చెప్పాను కూడా, ఆయన చదువు కావచ్చు, ఆయన కష్టాలు కావచ్చు, నిలదొక్కున్న విధానం కావచ్చు. మనం ఒకే ఆయన ఏదైతే డ్రాఫ్టింగ్ చైర్మన్ అంటే దాంట్లో 100 మంది రాజ్యాంగాన్ని కూర్చారు. అవును. అంటే ఒకరు కాకుండా ఒక్కొక్క కమిటీ అందులో సుమారు ఒక 20 కమిటీలు ఉండే, 19 కమిటీలు ఏముండే, 19 కమిటీలకు ఆయన ఒక చైర్మన్, డ్రాఫ్టింగ్ అవును. చైర్మన్. దీంట్లో మొత్తం అప్పుడున్న దేశభక్తులు, దేశం గురించి స్వాతంత్రం పానాలు కోల్పోయిన కుటుంబాలు, ఈ దేశ భవిష్యత్తు గురించి రాసిన రాజ్యాంగం. అట్లాంటి వ్యక్తిని చైర్మన్ చేసి డ్రాఫ్టింగ్ చేసిన చైర్మన్ 2 సార్లు ఓడగొట్టిన పార్టీ కాంగ్రెస్. హ్మ్. 2 సార్లు. చివరికి జనసంఘ్ సహకారంతో మేము అవును. రాజ్యసభకు పంపిస్తే పంపించారు. లా మినిస్టర్ అయితే కూడా అడుగడుగున అవమానించిన వ్యక్తి జవహర్లాల్ నెహ్రూ గారు. అడుగడుగున అవమానించిండు. ఆయన దానివల్లనే మానసిక క్షోభకు గురై అతను చనిపోయాడు పెద్ద ఆయన. కాబట్టి అంబేద్కర్ గారు, మీరు ఇంకా తక్కువ చెప్తాను, ఈరోజు వాళ్ళు బతికున్నాక భారతరత్న ఇప్పించుకున్నారు. అది ఎక్కడ ప్రపంచంలో జోక్ ఇది. నెహ్రూ గారు భారతరత్న బతుకున్నారు, ఇందిరాగాంధీ భారతరత్న. కానీ మేము సపోర్ట్ ఇచ్చే పార్టీ 19 మంచిప్పుడే మేము భారతరత్న ఇచ్చాము. ఈరోజు అంబేద్కర్ గారికి సరైన గుర్తింపు, గౌరవము, రెండోది పార్లమెంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే అతనికి సమున్నత గౌరవం ఇచ్చిన పార్టీ జనసంఘం నుంచి పడితే భారతీయ జనతా పార్టీ వరకే. ఓకే, అక్కడ కొన్ని చిన్న చిన్న విషయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఎప్పటికీ మేము అంబేద్కర్ గారిని గౌరవిస్తూనే ఉంటాము, స్మరిస్తూనే ఉంటాము. ఈ పార్టీ నేను వ్యక్తిగతంగా చెప్తాను, మాకైతే ఇంకా దేవుడు ఆయన నా దృష్టిలో. నేను నిన్న కూడా అంబేద్కర్ చెప్తున్నాను, వెరీ క్లియర్ చెప్తాను. 100 సంవత్సరాల తర్వాత భారతదేశం ఏమవుతుంది అనేది కూడా రాసిండు ఆయన. అంటే అంతకుముందు ఉన్నది వేరు, ఒక కరెక్టే. నేను నిన్న ఒక శ్లోకం చూశాను, దళితులు, క్రిస్టియానిటీ అండ్ ఇస్లాంలోకి వెళితే వాళ్ళు దేశ భక్తికి దూరం అవుతారు. అంత క్లియర్గా ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తి 75 ఏళ్ల క్రితం. రెండోది కొన్ని అతను రాసిన భారత్ అండ్ ఇండియా పార్టీషన్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ భారత్ పార్టీషన్ వెరీ క్లియర్గా రాశాడు. ముస్లిమ్స్కు వాళ్ళకు మతమే ముఖ్యం తప్ప దేశం ముఖ్యం కాదు, దేశ రాజ్యాంగం ముఖ్యం కాదు. దేశ రాజ్యాంగం రాసిన వ్యక్తి అంటే ఇంత పర్ఫెక్ట్గా ఎక్స్పెక్ట్ చేసిన వ్యక్తిని అడుగడుగున అవమానించిన పార్టీ కాంగ్రెస్, విస్మరించిన పార్టీ కాంగ్రెస్. తండ్రి అవమానించిండు, తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ గారు అవమానించిండ్రు, తర్వాత వచ్చిన ఆమె కొడుకు అవమానించిండు. ఈ గాంధీలు లేని మొదటిసారి ఏదైతే అప్పుడు ప్రభుత్వం ఉందో 19లో, అప్పుడు భారతరత్న ఇప్పించాం మేము. కాబట్టి అంబేద్కర్ అంటే భారతీయ జనతా పార్టీకే కాదు, భారతీయులందరికీ ఆరాధ్య దైవం. ఇందాక మీరు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, వచ్చిన తర్వాత చాలా మార్పులు చేస్తామని చెప్తున్నారు. నిజంగా హోప్ ఉందా? ఇంకా అంటే మొన్ననే ప్రజల తీర్పు చూడలేదా మీరు? 8 పార్లమెంట్ సీట్లు. అంటే ఇప్పుడు పండగ సంవత్సరానికి ఒకసారి చేస్తామండి, రోజు డప్పులు కొట్టారు. మా తెలంగాణలో అంటే డప్పు అంటారు, అదే వాయిద్యాలు. పెళ్ళి అయినప్పుడే ఏమంటారు, బాజావంతులు వాయిస్తారు, పండగ వచ్చినప్పుడే ఇవి వాయిస్తారు. రెండోది అంటే ఇప్పుడు మొన్నటి ఒకటేసారి చెప్తున్నా, దయచేసి ఇది వెరీ క్లియర్గానండి. తెలంగాణ ప్రజలు కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ వాదులు కావచ్చు, మొన్న 77 లక్షల ఓట్లు, 8 పార్లమెంట్ సీట్లు, సుమారు 6 అనుకుంటాను, 6లో సెకండ్ ప్లేస్ తెలంగాణ మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు చూస్తుంది. 53 సీట్ల మెజార్టీ. ఇంకా భారతీయ జనతా పార్టీని ఎవ్వరు ఆపలేరండి. ప్రజలు చూస్తున్నారు భారతీయ జనతా పార్టీ వైపు, కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజల వైపు
లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్తలేరు అన్నది వాళ్ళ బాధ, ఆవేదన. అదైతే అర్థం చేసుకుంటున్నాం. అదే చెప్తున్నాను కదా! ఇంకా ఇది ఒక అండర్ గ్రౌండ్ వర్క్ నడుస్తుంది. మాకు ఎందుకంటే కార్యాచరణ మేము చేస్తున్నాం. ఉద్యమాలు చేస్తున్నాం. కానీ అది మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. మీకు ఎట్లా ఏర్పడాలంటే మీడియాలో ఎక్కువ ఎక్స్‌పోజ్ కావాలి. మేము చేసింది కొంతైనా చెప్పుకునేది కొండంత కావాలి. ఇప్పుడు ఆ మిగతా పార్టీలు ఏమున్నాయంటే గోరంతా చేసి కొండంత చెప్పుకుంటున్నాయి. మీరు చెప్ కొండంత చేసినా కొండంత చేసినా గోరంతా ప్రమోట్ చేయలేకపోతే దాంట్లో కొద్దిగా వెనుకబడి ఉన్నాము. దాన్ని త్వరలోనే సరిదిద్దుకుంటాం. కొత్త అధ్యక్షుడు రాగానే మాలాంటి వాళ్ళందరం కూర్చుంటే మీరు ఎప్పుడైతే ప్రజల అభిప్రాయాలు ఉన్నాయో మనం ఎక్కడ వెనుకబడి ఉన్నాము, ఏ రకంగా ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి వ్యవస్థ లోపల లోపాలు మా పార్టీ కావచ్చు, తెలంగాణ లోపల ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్గా చెప్తున్నాను. ఖమ్మంలో బాగా బలహీనంగా ఉన్నాం, నల్గొండలో బలహీనంగా ఉన్నాం. అవి సరిదిద్దుకుంటాం. నాయకత్వాన్ని వృతొలగిస్తాం. బలహీనం ఉంటేనే కదా ఈరోజు భారతదేశాన్ని 3 సార్లు వెళ్తున్నాం బలవంతులమై. తెలంగాణలో కూడా ఎట్లయితే బలహీనంగా ఉండి బలవంతులం అవుతున్నామో, ఒక్క సీటు ఉన్నది 8 సీట్లకు వచ్చినాం ఎమ్మెల్యే, నల్గొండ 8 అయినాం ఎంపీ సీట్లు. పెంచుకుంటున్నాం కదా 13% నుంచి 36%. ఇవన్నీ ఇప్పుడు ఎప్పుడు వీరులకు ఎప్పుడు విజయ లక్ష్యము సానుకూల దృక్పథం ఉండాలండి. ఎంతసేపు నెగిటివిటీ తీస్తే అంటే నాకైతే నా వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, ప్రతిరోజు ప్రేరణని. నేను ఎప్పుడు నిరాశ అనేది చేరనియను, నిరాశ దరి చేరనియను. చావైనా బతికైనా ఇంకా ఎట్లుండాలంటే ఒక ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పుడు నువ్వు ఎంతసేపు నిరాశపూరిత మాటలు మాట్లాడకూడదు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. ఎవ్వడు ఆపలేడు, ఎవ్వడు ఆపలేడు. రాసి పెట్టుకోండి. ఇది బహిరంగంగా దేనికైతే దానికి సిద్ధం. ఎవ్వరన్నారా అని దానికి మా ఏదైతే మా కార్యాచరణ ఉంటుంది, మా పని విధానం ఉంటుంది, నిరూపించుకుంటాం ముందు ముందు భవిష్యత్తులో. రాకేష్ రెడ్డి గారికి ఖమ్మం, నల్గొండ మీద చాలా అక్కడ భారతీయ జనతా పార్టీని ఉత్తేజపరచాలనే కోరిక ఉందంట. అది వాస్తవమేనా? అవకాశం వస్తే ఆ 2 జిల్లాలలో భారతీయ జనతా పార్టీని ఏమంటారు అక్కడ ఉన్న కార్యకర్తలను ఉత్తేజపరచడానికి అక్కడ వర్క్ చేయాలనే కోరిక కూడా ఉందంట. అవును, పార్టీకి కూడా చెప్పాను. అంటే 3 వరంగల్ కూడా. ఓకే. ఖమ్మం, నల్గొండ, వరంగల్. మేము ఉత్తేజమై ఉన్నారు. మేము కొద్దిగా ఇట్లా ఓపెన్ చేస్తే చాలు, ఇట్లా భరోసా ఇచ్చే చాలు. అక్కడ నిజంగా చూస్తే ఖమ్మం ప్రజలు బాగా తెలివైన వాళ్ళు, నల్గొండ వాళ్ళు అసలు ఒక పోరాటాల గడ్డది. వాళ్ళకి చెప్పగలగాలి భారతీయ జనతా పార్టీ ఎందుకు ఉండాలి ఈరోజు దేశంలో. లేకపోతే మీ ఖమ్మంలో ఉన్న ఆస్తులు అంతస్తులు, నల్గొండలో ఉన్న ఏదైతే కొన్ని కుటుంబాల కింద మీరు లొంగిపోయి ఉన్నారో, అది మంచి మంచి బిఎన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మల్లు స్వరాజం గారు కావచ్చు, ఎల్లారెడ్డి గారు కావచ్చు, ఒక వీరుల గన్నగడ్డ అది. నల్గొండ అంటే మామూలు గడ్డ కాదండి. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా నల్గొండ నేల మట్టి తీసుకొని ఇళ్ళలో పెట్టుకోవాలి. కమ్యూనిస్ట్ ఉద్యమం కావచ్చు, దేశ స్వాతంత్ర ఉద్యమం కావచ్చు, కొన్ని కుటుంబాల చరిత్ర చదివితే ఇప్పటికి కూడా రోమాలు నిక్కబడుస్తాయి. ఈ మధ్యన ఏదో పాట కూడిన నల్గొండ గదర్ వాడిన పాటలో ఒక నిక్కబొడిచని నెలకొండ. అక్కడ ఎందుకు వెనకబడి ఉన్నాము అనేది మాకు తెలుసు. కొందరు అంటే ఒక ఫ్యూడలిజంతో, కొందరు ఒక ఉన్నత అగ్రవర్ణాలు, ఒక భూస్వామ్య వ్యవస్థలకి వచ్చిన వాళ్ళు ఖమ్మము, నల్గొండ, వరంగల్లో వాళ్ళని ఆ రకంగా ఇబ్బందికరమైన పరిస్థితి చేసి వాళ్ళని ఒక ప్రలోభ పెట్టి అధికారంలోకి వస్తున్నారు. కానీ నేను సంపూర్ణ నమ్మకం ఉంది నాకు. 100% చెప్తున్నాను ఈ ఇంటర్వ్యూ ద్వారా. నాకు దేవుడి దేవల పార్టీ అవకాశం ఇస్తే సగం సీటు తెచ్చిచ్చే బాధ్యత నేను తీసుకుంటానండి. ఓకే. రాష్ట్ర అధ్యక్షుడి మీద ఏమైనా కోరిక ఉందా? నో, చెప్పాను కదా, లేదు, కాను. ఓకే. కరాకండి 1% కూడా ఏం లేదు. ఓకే. కాసేపు రాష్ట్రంలో జరుగుతున్న వాటి గురించి మాట్లాడితే 1 year లో అభివృద్ధి నాకు తెలియదులే కానీ ఆలయాల మీద దాడులు అయితే చాలా జరిగాయి. ఏం మాట్లాడతారు దీనికి సంబంధించి? కాంగ్రెస్ ముఖ్య ఉద్దేశం అది కదా, హిందుత్వాన్ని నిర్మూలించడం. ఎవరైతే కాంగ్రెస్ ఎవరైతే నాయకుడులో రాహుల్ గారు, ప్రియాంక వాద్రా, వాళ్ళు మా మతస్థులు కాదు. మా ఓపెన్గా బహిరంగంగా చెప్తున్నారు, వాళ్ళు మతస్థులు గారు, మా మతస్థులు గారు. ఆమెనేమో క్రిస్టియన్, ఆయనేమో ఇంకా ఏదో రాహుల్ గారు ఇప్పుడు పార్సీ అనుకుంటా, వాళ్ళ నాన్న పార్సీ. క్రిస్టియను సగం పార్సీ రాహుల్ గారు. ఆమెనేమో సగం క్రిస్టియన్ సగం పార్సీ ఉంటే, రాజీవ్ గారు పార్సీ కాబట్టి, సోనియా గారు క్రిస్టియన్ కాబట్టి అది. ఇప్పుడు ఆమె క్రిస్టియన్ అయిపోయింది మళ్ళీ. రాహుల్ గారు మళ్ళీ ఏమవుతారో నాకు తెలియదు. వాళ్ళు మా దేశస్తులు కూడా గారు. ఎందుకంటే సోనియా గాంధీ గారు మా దేశస్తురాలు. ఏదో పౌరసత్వం తీసుకున్నామంత మాత్రం
ఇది భారతదేశం అండి. కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయిన ఈ నేల గురించి ఎవరండి? ఓకే. ఆమె మా రాజీవ్ గారిని పెళ్లి చేసుకున్నారు. అంతవరకు మేము గౌరవిస్తాం గానీ, ఈ దేశం గురించి ఒక లక్షలాది మంది హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, త్యాగాలు చేసిన నేల ఇది. కాబట్టి ఎవరో విదేశీయురాలని మేమేదో అట్లా అనుకుంటే ఎట్లుంటదండి? ఎట్టి పరిస్థితులల్లా గూడా కాంగ్రెస్ ఉంటే మాత్రం హిందువులకు భవిష్యత్తు లేదు ఈ దేశంలో. అస్సాం ముఖ్యమంత్రి భయపడుతున్నారు అక్కడ పెరిగిన ముస్లిం జనాభా వల్ల. రేపు తెలంగాణలో కూడా ప్రభుత్వం భయపడే రోజు వస్తుందంటారా? అంటే ఇప్పటికి భయపడతలేదని ఇప్పుడు. హ్మ్. అంటే బాహాటంగా బహిరంగంగా ఎందుకు లేదు? భయపడే- బయటకు తెలదా? కాలేజు ఫాతిమా కాలేజు వాళ్ళందరూ పేదోళ్ళందరూ ఇల్లు కూడా కొట్టిర్రు కదా కాంగ్రెస్ వాళ్ళు. ఫాతిమా కాలేజు నిండు చెరువులో కట్టిండ్రు. ఇప్పుడు అక్బరుద్దీన్ గారు మొన్న ఏదో నేను స్పీచ్ చూసిన ఆ రోజు నేను మరి బయట ఉన్నట్టున్నాను. మొన్న ఏదో వీడియోలో చూశాను. అందులో ఏమంటున్నారంటే నేను పేదోళ్ళకి చదువు చెప్తాను. నేను కూడా పేదోళ్ళకి చదువుతా చెరువులో కట్టుకుంటే. నువ్వు పేదోళ్ళకి చదువు చెప్తావా? ఇప్పుడు ఓల్డేజ్ కొంత చాలా మంది అనాథాశ్రమాలు అవన్నీ ఓల్డేజ్ నడుపుతున్నారు. అవన్నీ ఇప్పుడు చెరువులో కడతారా ఇక? అది రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా అడుగుతున్నాను. ఎందుకు కూల్స్తలేవు ఫాతిమా కాలేజు? ఓకే. దాంట్లో ఆయన సమర్థించుకునే విధానం ఏంటంటే మజ్లిస్ పార్టీ మేము పేదోళ్ళకు విద్య చెప్పడానికి పేదోళ్ళకు విద్య చెప్పాలంటే మాకు కూడా కొన్ని చెరువులు ఇవ్వండి, గండిపెట్టి చెరువులు అండి, మేము కూడా పేదోళ్ళకు చెప్తాం హిందువులకు. హ్మ్. ఎప్పుడన్నా నువ్వు అక్కడ ముస్లిమ్స్ మైనార్టీకి చెప్పుకుంటే ఎక్కడ సెక్యులరిజం? అక్కడ ఒక హిందువే లేరు అక్కడ ఆ స్కూల్లో. మాకు కూడా గండిపెట్లు ఇవ్వండి. లేదు మా ప్రభుత్వం వచ్చిన సరైన చర్యలు తీసుకుంటాం. హ్మ్. అంటే కొన్ని ఏరియాస్ హైదరాబాద్లో కొన్ని ఏరియాస్ చూస్తే రాను రాను మొత్తానికి హిందువులు అక్కడ నుంచి వెకేట్ చేసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియట్లేదు కానీ మొత్తం ఒక మతానికి సంబంధించిన జనాభా విస్తృతంగా పెరిగిపోతున్నారు. మతం కానీ డైరెక్ట్ మాట్లాడు ముస్లిం అను, దానికి ఎందుకు భయము? మళ్ళీ ఇదే ఇటు మారారు ఎట్లా మీరు? ఉన్నదేమున్నది ఇప్పుడు? మరి అలా జనాభా పెరుగుతున్నది, వాళ్ళే బహిరంగ ఒప్పుకుంటున్నారు. రైట్. ఇస్లాం అనేది పెరిగిపోతుంది, అక్కడ నుంచి హిందూ జనాభా అంతా ఖాళీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ రాష్ట్రం నుంచి విడిపోవడానికి లేదా అలాంటి ఒక పరిస్థితిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా ఒక కుట్ర జరుగుతోంది. ఈ కుట్ర ఇక్కడ కాదు, పై లెవెల్ నుంచి ఆర్గనైజ్ చేయబడుతుంది. ఏ ఏరియాలో అయితే ముస్లిమ్స్ లేరో ఆ ఏరియాలో ఒక ఫ్యామిలీని తీసుకొచ్చి పెట్టడము, ఆ తర్వాత ఆ ఫ్యామిలీ ద్వారా సంతానోత్పత్తి కానీ వాళ్ళ రిలేటివ్స్ని కానీ తీసుకురావడము, అక్కడ ఏదో ఒక హిందూ కుటుంబం మీద అత్యాచారమో లేకపోతే దాడో జరిగించడము, భయపడి హిందువులు వెళ్ళిపోవడము, ఇలాంటికి మొత్తం దేశవ్యాప్తంగా ఒక పెద్ద కుట్ర జరుగుతుంటే దానికి హైదరాబాద్ లో చాలా భారీ ఎత్తున జరుగుతుంది అని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అంటే ఎవరికి హిందువులకు తెలియదనుకుంటున్నారా? హైదరాబాద్లో ఉన్న హిందువులకు, ఈ ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకు, షాపింగ్ మాల్ ఉన్న వాళ్ళకు, మర్సిడెస్ కార్లు ఉన్న వాళ్ళకు, 100 కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళకు తెలియదు అనుకుంటారు హిందువులకు? వాళ్ళే కదా పాత బస్తీల నుంచి కొత్త బస్తీలు ఉన్న వాళ్ళు. అంటే ఇక్కడ మనం మాట్లాడాల్సింది పాపం పేదవాళ్ళ గురించి ముఖ్యంగా. ఒకటి ఫస్ట్ ప్రపంచంలో పేదరికం అన్నిటికన్నా ఘోరమైన జీవితం అండి అది. తర్వాత మాట్లాడతాం పేదరికం గురించి. పేదవాడు ఎప్పుడు బలి కావాల్సిందే. అట్లాంటి వ్యవస్థలు తయారు చేసుకున్నాం ఇక్కడ. అంటే ఇప్పుడు అందరికన్నా ముందు ఎఫెక్ట్ అయ్యేది డబ్బున్న వాళ్ళు. ఇప్పుడు ఎవడైతే ఓల్డ్ సిటీలకు వెళ్ళి పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కట్టుకొని ఎట్లయితే వచ్చారో కొత్త సిటీకి, వాళ్ళకి తెలియదు అక్కడ ముందు విక్టిమ్స్ వాళ్ళు. కానీ మీరు ఒకటి అన్నారు చూడండి, ఇప్పుడు బహిరంగంగా ముస్లిమ్స్ 8 కోట్ల మంది అక్రమదారులు అసౌద్దీన్ గారే అన్నారు. 8 కోట్ల మంది అంటే 8 దేశాలే తయారు చేస్తారు వీటితో. అవును. ఇప్పుడు రెండోది, మీరు ఇస్లాం చాలా మంచిది, మళ్ళీ ఇది చెప్తున్నాను. ఓకే, అది తప్పుడు. ఇస్లాం అనే పదానికే శాంతి. ఎందుకంటే ముస్లిమ్స్ వేరు, ఇస్లాం వేరు. ఎలా? అదే ఇప్పుడు మీకు ఒక 100 సంవత్సరాల కింద ఒక ఇష్యూ జరిగింది ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వంలో. ఆలయాన్ని కబ్జా చేసి అక్కడ ముస్లిమ్స్ మసీదు కట్టడానికి ప్రయత్నం చేశారు. అది కోర్టుకు వెళ్ళింది. ముస్లిమ్స్, హిందువులు అందరూ. జడ్జి గారు అడిగారు అప్పుడు, బ్రిటిష్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు జడ్జి. అంటే మీకు కావాలంటే క్లిప్ పంపిస్తాను, దట్స్ డీటెయిల్స్ మొత్తం. జడ్జి గారు అడిగారు, ఎవరు మీకు సాక్ష్యం ఎవరని హిందువులను అడిగారు. వాళ్ళు ఒక ముస్లిం పేరు చెప్పాడు అతను, హిందువులందరూ కలిసి. అతను అయితే కరెక్ట్ వ్యక్తి. అంటే హిందువులందరూ కలిసి ముస్లిం పెద్ద అని చెప్పారు, ఈయన సాక్ష్యాన్ని మేము నమ్ముతామని. అతను వచ్చి చెప్పాడు, కాదు ఇది హిందువుల భూమి, ముస్లిమ్స్ ఆక్రమించారు. అది చరిత్రలో నిలబడి ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఇది గమనించాల్సింది ఈ పాయింట్. అప్పుడు జడ్జి గారు ఏమన్నారంటే,
ఈరోజు ముస్లిమ్స్ ఓడిపోయారు, ఇస్లాం గెలిచింది అన్నాడు. Hmm. అది ఇస్లాం. ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏదో నాకు అర్థం కాదు, కానీ అంటే ఇస్లాంలో చాలా రకాలుగా మనం కొద్దిగా ఓకే, చెడు మంచి అది నా వ్యక్తిగతంగా నాకు చెప్తాను, నేను చదివాను కూడా కొద్దిగా. ఎవరేమన్నా అది వేరే విషయము. ఇప్పుడు చాలామంది ఈ దేశానికి స్వాతంత్రం గురించి అంటే ఓకే, నేను అనేది ఏంటంటే ఇది హిందువులు మేల్కోవాలి ఒకటి. ఇప్పుడు అట్లా 8 కోట్ల మంది రోహింగ్యా ముస్లిమ్స్ కావచ్చు, విదేశాంగమంత్రులు కావచ్చు, వాళ్ళ నుంచి ఇట్లాంటి జరుగుతాయి సంఘటనలు. ఇస్లాం అంటే పక్కన పెట్టేస్తే ముస్లింలను చూస్తే భయపడాలా? భయపడమని అంటున్నారు వాళ్ళు. భయపెడుతున్నారు కదా. భయపడ నువ్వు భయపెట్టు. కానీ భయపెట్టడానికి ప్రయత్నం చేయడం కాదు, ఎదురుగా నిలబడితేనే మళ్ళీ మెజారిటీలని నిలబడ్డ వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు కదా. అంటే ఏ కేసులు ఎదుర్కొంటే స్వాతంత్రం వచ్చిందా? ఏ కేసులు ఎదుర్కొంటే రాజ్యాలు నిలిచినాయా? ధర్మం నిలిచిందా? అప్పుడు పోరాటం చేసింది పొరుగు దేశాల నుంచి, కానీ ఇప్పుడు మన వర్గం నుంచే మనం పోరాటం చేయాలి అని అంటే అది పక్కన ధైర్యం ఇచ్చేవాళ్ళు ముస్లిమ్స్ మన శత్రువులు కాదు, హిందువులు హిందువులకే శత్రువులు. ఇది కరెక్ట్ మాట్లాడుతున్నాను. ముస్లిమ్స్ మన శత్రువు కాదు. నువ్వు కరెక్ట్ ఉంటే వాడు కరెక్ట్ ఉంటాడు. జవాబు జైసాదేనా వేసేదేనా. నిన్నెవరో నన్ను ఎమ్మెల్యే అని పరిచయం చేస్తున్నారు ఒక ముస్లిం అమ్మాయికి, అరుమూరు అమ్మాయి. అంటే ఆమె కొంత కన్ఫ్యూజన్ ఉంటే చెప్పాను, అక్బరుద్దీన్ ఎట్టున్నాడంటే అంటే అక్బరుద్దీన్ కూడా వాళ్ళ ముస్లిమ్స్ పక్షాన కొట్లాడతాడు, పేదరికం పట్ల కొట్లాడతాడు. నేను కూడా హిందువుల పట్ల కొట్లాడతాను, పేదల పట్ల కొట్లాడతాను. అంటే నాయకులు అంటే ఇప్పుడు అతని జాతి మీద అతను కొట్లాడుతున్నాడు. అంటే ముస్లిమ్స్ అంటే భయపడాలా అనే పదం ఎవరిది వాడు నిర్ణయించుకోవాలి. భవిష్యత్తులో బంగ్లాదేశ్ కావద్దు మీ బతుకులు అంటే మీరు నిర్ణయించుకోండి. నేను అదే అడగబోతున్నాను. బంగ్లాదేశ్ నుంచి డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ మా టార్గెట్ ఇండియా అని. వాళ్ళు స్టేట్స్ కూడా చెప్తున్నారు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఇలా కొన్ని స్టేట్స్ పేరు చెప్పి ఆల్రెడీ మేము విస్తరించామని. అండ్ కొన్ని వీడియో క్లిప్పింగ్స్ చూసినప్పుడు కూడా ఆ వీడియో క్లిప్పింగ్స్ అసలు మన స్టేట్స్ వా లేకపోతే ఏదైనా అరబ్ కంట్రీ స్టేట్స్ వా అన్నట్టుంది. అవన్నీ భవిష్యత్తు భారతదేశం. అంటే మా పిల్లలు బతుకు లేదు, భవిష్యత్తు లేదు. హిందూగా బ్రతుకులేదా? అసలు బ్రతికే లేదా? హిందూగా బ్రతుకులేదు. కానీ మాకు మాలాంటి వాళ్ళకి అట్లా ఉండదు. వేలాది సంవత్సరాలుగా కొట్లాడుతూనే ఉన్నాం. ఇది అంతరించిపోయేది అది కాదు. సనాతన ధర్మం ఏదైతే ఉందో మీరు ఒకవేళ కొద్దిగా బాధాకరంగా అంటే అదే కొంతమంది హిందువులకు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఆ దాష్టికాలు దౌర్జన్యాలకు దుర్బలంగా ఉంటాయి, మరి దౌర్జన్యపూరితంగా ఉంటాయి, ఊహించలేము అట్లా చేస్తారు వాళ్ళు. కానీ దీన్ని మాత్రం ఒడిగట్టనీయం. మాలాంటి వాళ్ళు చస్తూనే ఉంటాం, ఈ నేల గురించి ధర్మం గురించి పుడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు కావచ్చు, భారత పదవి వాళ్ళు కావచ్చు, వాజ్పేయి కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వందల మంది ఉన్నారు. పురుషోత్తముడు ఉన్నాడు, రాజులు ఉన్నారు, వీరులు ఉన్నారు, హేమ లాంటి మహారాజులు ఉన్నారు, చాలామంది ఉన్నారు ఇది చరిత్రలో. కాబట్టి ఇబ్బంది పడకూడదు. కానీ వీళ్ళు చైతన్యవంతం అయితే ఏదైతే వీళ్ళు సంపాదించుకొని పిల్లలని మురిసిపోతున్నారో, కూతురుకు కాటిక బొట్టు పెట్టి దిష్టి బొట్లు పెడుతున్నారో, అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు ఆ బిడ్డలకు ఎంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారో అది బంగ్లాదేశ్ సిగ్నల్. అది బిందువులుగా వదిలేస్తున్నాం. మీ కూతుర్లని మీ ముందే 20 మంది ఎత్తుకపోయి మానభంగం చేయాలా? మీరు 40-50 సంవత్సరాల మీ జీవితం అంతా కష్టపడి సంపాదించుకున్న వ్యాపారాలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, మీ కళ్ళ ముందే ధ్వంసం కావాలా? అది మీరు నిర్ణయించుకోవాలి. అది చరిత్ర చెప్తున్నది. ఒకప్పుడు చరిత్ర తెలియడానికి చాలా సమయం పట్టేది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది దిస్ గాడ్ గిఫ్ట్ ఆఫ్ దిస్ టోటల్ యూనివర్స్కే గాడ్ గిఫ్ట్. సోషల్ మీడియా జరిగిన 5 నిమిషాలలో నేను ఫోన్లో కనబడుతుంది. 125 కోట్ల స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి ఇండియాలో. ప్రతి ఒక్కళ్ళు అన్నీ చూస్తున్నారు. చంపినోడు చూస్తున్నాడు, చంపబడ్డోడు చూస్తున్నాడు, భంగం చేసినోడు చూస్తున్నాడు, బాధితులు చూస్తున్నారు. ఈ చరిత్రలో ఎవడన్నా మిగిలిపోతారంటే ఇప్పుడు బతికున్న హిందువులే ఈ ధర్మద్రోహులుగా మిగిలిపోతారు, ఈ దేశద్రోహులుగా మిగిలిపోతారు. ఎవడైతే స్పందించకుండా ప్రమాదాన్ని పసిగట్టకుండా ప్రమాదం వస్తే నాకేంటి అని ఉన్నారో ఇది. కానీ తప్ప ఈ ధర్మానికి మాత్రం మాలాంటి వాళ్ళు పోరాడుతుంటాం, చాలామంది ఉన్నారు ఇట్లా పోరాటాలు. ఆడదానిలో అమ్మతనం చూసే గొప్ప సంస్కృతి ఉన్న నేల భారతదేశం. ఈ దేశంలో అమ్మతనానికి బదులు అంగాంగ ప్రదర్శన లేకపోతే అంగాలను చూసే స్థితి నుంచి అమ్మో ముక్కుమ్మడి దాడి నుంచి పసిపిల్లని ఎలా కాపాడుకోవాలనే స్థితికి ఎందుకు మారిపోయింది? అది జనరేషన్లో వచ్చిన మార్పులు. ఇప్పుడు మేము కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంది మాకు కూడా. ఇప్పుడు మా కుటుంబాలలో కూడా పిల్లల గురించి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది.
జనరేషన్లో వచ్చిన మార్ప, లేకపోతే వాళ్ళు మాత్రం బాగున్నారు. అవును. అంటే మేము చూస్తున్నాం కదండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మొన్న ఏదో ఒక స్కూల్ పక్కనకి వెళ్ళాను. హిందువులంతా అసలు వాళ్ళు ఇండియన్స్ లాగానే లేరు. అదే ముస్లిమ్స్ పిల్లలు వచ్చారు పాపం, ఆడపిల్లలు మంచి హిజాబ్ పద్ధతిగా ఒక పక్కన. అంటే మరి ఏంటో మరి అది స్కూల్స్ తీసుకొచ్చిన సంస్కృతి రాకేష్ రెడ్డి గారు. నేను కూడా చాలాసార్లు అడిగా, బొట్టు పెట్టుకోవద్దు, చెవులకు దిద్దులు పెట్టొద్దు, పూలు పెట్టుకొని రావద్దు, గాజులు వేసుకొని రావద్దు. క్వశ్చన్ చేశాను ఎందుకండి అని. ఎందుకు అని అంటే గాజులు వేసుకొని వస్తుంటే రాస్తే శబ్దం అవుతుందట, చెవులో పెట్టుకుంటే వివిధ రకాలు పెట్టుకొని రావడం వల్ల దాని గురించి జరుగుతుందట, బొట్టు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయట. అంటే చదువుకు మనము ఒక వేషధారణకు సంబంధం ఏంటి? ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్న ఈ వేషధారణ హిజాబ్ లో ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదు? నేను ఒకటి, దీనికి ఎంతసేపు మనం ముస్లిమ్స్ని అనటం తప్పు. వాళ్ళు పర్ఫెక్ట్ ఉన్నారంటే వాళ్ళ పెంపకం, వాళ్ళ ప్రార్థనలు, వాళ్ళ జీవన విధానం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నారు, 100% పర్ఫెక్ట్గా ఉన్నారు. మనం ఒక స్కూల్ ఏముందండి, మనం కరెక్ట్ ఉండాలి. ముందు మనమే బొట్టు పెట్టకపోతుంది, మనమే గది లేకపోతుంది, మనమే మల్లెపూలు, మనమే జడయకపోతుంది, మనమే వేషధారణ మారుస్తుంది, మనమే చినిగిపోయినా కూడా పంపితే ఇక్కడ అమెరికా స్టైల్ అనుకుంటా, ఒకటి లండన్ స్టైల్ అంటే కొన్ని 90% తప్పు మనదే నవత. మనం స్కూల్ని మనం ఇంట్లోనే మార్పు రావాలా. ఓకే, మరీ అప్పట్లో ఉన్నట్టు మన అమ్మమ్మలు ఉండమన్నట్టు ఉండమనట్లేదు, కానీ ఇప్పుడు మీలాగా ఉండొచ్చు, తప్పేం లేదు. చూడిదారు వైద్యములు ఉండొచ్చు, బాగుండొచ్చు. ఓకే, వేషధారం గురించి మాట్లాడితే మళ్ళీ అదేదో పనికిరా కథలు మాట్లాడతారు. మనం ఏమంటున్నామంటే గౌరవంగా ఉందాం అంటున్నాం. దాని అర్థం ఏంటంటే ఇక వ్యక్తిగత, కొందరు ఏమంటారంటే మా వ్యక్తిగతాలు మా ఇష్టం. మేమేమంటున్నాం వ్యక్తిగత, మీరెవరో కాదు, మీరు మా కూతుర్లు, మా చెల్లెళ్ళు. మరి అన్ని మాకు చెప్పేటప్పుడు మరి వాళ్ళకి ఎందుకు చెప్పరు? అంటే వేరే దేశాలలో ఎందుకు ఇట్లా మాట్లాడరు అంటే ఇవన్నీ కారణాలు ఉంటే తప్ప మనం ఏమనకూడదండి. ఇది ఎందుకంటే నాకు మన ప్రసాద్ ఏదో కొత్తగా అతను ఫాస్టర్ అయ్యాడు. అతను నేను ఒక మాట అంటే కరెక్ట్ అనిపించింది. అతను మనం భారతదేశంలోనే మతం మార్చగలుగుతాం, ఎక్కడ మార్చలేమన్నాడు. నేను పానాలు పోతాయి అంటే అంతే. మనం కూడా మనం ఎట్లా కొద్దిగా కావాలి హిందువులు. ఇప్పుడు ముస్లిమ్స్ని మనం కామెంట్ చేస్తారు ఎవరైనా, వాళ్ళ దివ్య ఖురాన్ గురించి కావచ్చు, వాళ్ళ మసీదుల గురించి కావచ్చు, ఎవరు కామెంట్ చేయలేరు. భయం, మనం కూడా భయం క్రియేట్ చేయాల. తప్పేముంది? ఇప్పుడు ఎవరైతే మనకే చెప్తారో అన్ని దేశంలో ఉన్న సూత్రాలన్నీ, వాళ్ళు కూడా కొద్దిగా భయం క్రియేట్ చేస్తే వాళ్ళు కూడా మాట్లాడారు ఇక. భయం 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 చూపించాలి, గుర్తు చేయాలి అంటే అసలు హిందువుల కంటే చూపించగలరు. ఎందుకంటే ఇప్పటికీ ఛత్రపతి శివాజీ మహారాజుని కానీ, ఝాన్సీ లక్ష్మీబాయిని కానీ, ఇలా కొంతమంది పేర్లు చెప్పగానే భయపడిపోతారు. నిజంగా భయాన్ని చూపించాలంటే మనకంటే చూపించే వాళ్ళు లేరు. కానీ ఎందుకు చూపించలేకపోతున్నాం అనే ప్రశ్నకు కూడా సమాధానం లేదు. చూపిస్తాం, చాలా చూపిస్తున్నాం, చాలా చోట్ల. భవిష్యత్తులో తెలంగాణలో కూడా చూపిస్తాం, రాసి పెట్టుకోండి. యూపీ ఎట్లా చూపిస్తున్నాం? భయం, అవమానించాలంటే భయం, అత్యాచారాలు చేయాలంటే భయం, అవినీతి చేయాలంటే భయం. భయం ఏమి అసలు ఏదో రకంగా ఉన్నారు మీరు. మరి చరిత్ర నుండి చూస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ 24 కోట్ల జనాభాని సెట్ రైట్, మీ బతుకులు మీరు బతకండి. ఏం లేవు మరి, రౌడీజం లేదు, గుండాయిజం లేదు, రోడ్ల మీద మర్డర్స్ లేవు యూపీలో, ఆడపిల్లల మీద అత్యాచారాలు, అదే రోజు పనిష్మెంట్. అంటే యోగి ఆదిత్యనాథ్ లాంటి ఒక సీఎం ఉన్న స్టేట్ లో కూడా మనం చూసాం, ఒక వర్గం మొత్తం కుమ్మక్కయ్యి సీట్ల పరంగా ఏం చేసింది అనేది. అంటే ధర్మరక్షకులను అడుగడుగునా ఓడించడానికి ప్రజలే కారణమవుతున్న తరుణంలో అలాంటి నాయకులు, అలాంటి పాలన ఎలా సాధ్యం? దీనికి ఒకటి చెప్పగలుగుతాను. నేను చిన్నప్పుడు ఒక మూవీ చూశాను, లంబాడోలా రామదాస్ అని. లంబాడ గిరిజన తెగ. హిందువుల పరిస్థితి ఎట్లుందంటే సేమ్ అది మ్యాచ్ అవుతుంది. నీ ఆశ అడి ఆశ, చేజారే మణిపూస, నీ బ్రతుకంతా అమావాస, ఒరే లంబాడోళ్ళ రామదాస, నీ వాళ్ళే నీకు వెన్ను పోటు పొడిచిర్రా, ఒరే లంబాడోళ్ళ రామదాస. మాకు వెన్నుపోటు పొడిచిన ముస్లిమ్స్ గారు, మా వాళ్ళు, మా హిందువులు మాకు వెన్నుపోటు పొడిచారు. దయచేసి ముస్లిమ్స్ని ఏమనకండి, మీరు ఏమనకండి, ఏమనద్దు వాళ్ళని. ఈరోజు జిహాదుల మీద, జిహాదీ పేరుతో ఏం జరుగుతుందా అనొద్దా? జిహాద్
మళ్ళీ అదే చెప్తున్నాను కదా, మీరు నా ఇంటర్వ్యూ బాగా గమనిస్తున్నట్లేరు. చేయాల్సిన సమాధానం ఇచ్చాను. ఇప్పుడు పెంచటం ఒకటి, అక్కడ తప్పు చేస్తున్నాం. రెండోది వాళ్ళు ప్రొఫెషనలిజం ఉన్నారు. రెండోది, మూడోది నేను చెప్పాను, ముస్లిమ్స్ పెద్దలకు కూడా చెప్పాను, మనం ఒక హిందూ ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం, ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం. ఒకవేళ మీరు చేసుకుంటే మాకు, అంటే ఇప్పుడు నలుగురు హిందూ అమ్మాయిలు మీరు చేసుకుంటే నలుగురు ముస్లిం అమ్మాయిలు హిందువులు, ఇట్లా ఇది బెస్ట్ కదా. ఇక బాయ్ బాయ్ హిందూ ముస్లిం, బాయ్ బాయ్ హిందూ ముస్లిం మ్యారేజ్ బ్యూరో పెట్టుకుందాం. ఒక్కటండి, ఇప్పుడు ఎంతసేపు మనం ఎదుటి నాకు అందుకోసమే ముస్లిమ్స్ని ఏం అనబోద్దు కాదు, నేను అనను కూడా. ఎందుకంటే దాంట్లో మంచి సమర యోధులు, స్వాతంత్ర యోధులు, తురైబాజ్ ఖాన్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక కొందరిని చూసి ఏమంటుందంటే హిందువులే అన్నిటికన్నా ద్రోవులు అనిపిస్తుంది నాకు, మన వాళ్ళు. ఇప్పుడు మన ఎన్నికలు ఓడగొట్టిందంటే వాళ్ళు ఓడగొడుతూ ఓడిపోతాం. మరి అట్లా 65% ముస్లిమ్స్ ఉన్నది ఒక దగ్గర గెలిచాం కదా కలకట్టాలో. అది ఎట్లా గెలిచింది చెప్పండి? ఆ 35% అని ఒకటైనరు. ఒక్కటి కానంత వరకు మీకు బతుకు లేదు, భవిష్యత్తు లేదు, రాసి పెట్టుకోండి. వాళ్ళకి ఎట్లయితే 48,000 కోట్లు కాశ్మీర్కి ఇచ్చిన మతానికి ఓట్లు ఎత్తారు, ఎట్లయితే భారతదేశంలో 14%, 15% నుండి 32% బెనిఫిషియరీ తీసుకుంటారు, ఓటు మాత్రం మతంకే వేస్తారు. అన్ని తీసుకుంటారు భారతదేశంలో ఉన్నాయన్నీ, కానీ ఓటు మాత్రం వాళ్ళ మతంకి వేస్తారు. ఇదొక్కటే కావాలి అది భారతదేశంలో. నువ్వు నీ మతంకి వేస్తావా, నీ మతాన్ని నిర్మూలించడానికి వేస్తావా? మరి ఉన్నారు ఇక మధ్యనిగా సెక్యులర్లు. మీరు నిర్ణయించుకోవాల్సింది, సెక్యులర్లు హిందువులే ఉండాలా, సెక్యులర్లు ముస్లిమ్స్ క్రైస్తవులు కూడా సెక్యులర్స్ ఉండాలా, లేకపోతే సెక్యులరిజం మా హిందువులకే నేర్పుతారా మా జాతి నిర్మూలించే వరకు? అందరు చదువుకున్న వాళ్ళు అన్నమాట. ఇది ఎవ్వడి ఆట కాదు, ఇది జీవితాల ఆట, ఇది భవిష్యత్తు తరాల ఆట. కాబట్టి నిర్ణయించుకోవాల్సింది హిందువులే, దీనికి ఇంకొక ప్రత్యామ్నాయం లేదు. భారతీయ జనతా పార్టీ అంటే మీ భవిష్యత్తు, మీ బతుకు. నేను మొన్న కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే నా ఫ్రెండ్స్తో అన్నా, ఈ 30 ఏళ్ళు ఎట్లన్నా బతారు మీరు, ఇది మాత్రం రాసి పెట్టుకోండి, ఈ 30 ఏళ్ళు ఎట్లన్నా బతారు మీరు. కానీ భారతీయ జనతా పార్టీ ఒక 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మీ పిల్లల ఆయుష్ 10 ఏళ్ళు పెరుగుతుందని చెప్పిన. మీ ఆయుష్ ఎట్లా ఉన్నది, సచ్చిందాకున్నది మీ ఆయుష్. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో, మేము 10 ఏళ్ళు ఉంటే మీ బిడ్డల భవిష్యత్తు 10 ఏళ్ళు పెరుగుతుంది, 15 ఏళ్ళు ఉంటే 15 ఏళ్ళు పెరుగుతుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, మా భారతీయ జనతా పార్టీ నచ్చకపోతే, మేము నచ్చలేదు మీరు రండి మేము వెళ్ళిపోతాం, మేము నచ్చలేదు మేము వెళ్ళిపోతాం మీరు రండి, మా పార్టీ నచ్చలేదు ఇంకొక హిందుత్వ పార్టీ లేదు, రాహుల్ గాంధీ చేయండి. అడుగడుగున హిందూ నాయకత్వాలు, అన్ని ప్రతిపక్ష పార్టీలు, 22 ప్రతిపక్ష పార్టీలు, ఎవడైతే స్టాలిన్ బాలరాముణ్ణి ప్రత్యక్ష ప్రసారం ఆపాడో వాడిని మార్చండి. రాహుల్ గాంధీ నిండు పార్లమెంట్లో హిందువుల పట్ల అవమానకరంగా మాట్లాడో ఐడియాలజీ మార్చండి. ఎలా అయితే మమతా బెనర్జీ హిందువులను అడుగడుగున అవమానిస్తున్నదో మార్చండి. మేమే కాదు, మీరు కూడా హిందువులని ప్రేమించండి. ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క దేశం భారతదేశం హిందువులకు. ప్రపంచంలో ఏ పార్టీ ఏ దేశంలో కూడా రాజకీయాలు మెజారిటీ ప్రజలను అవమానించిన పార్టీలు ఎక్కడ లేవు ప్రపంచం, ఒక్క ఇండియాలో తప్ప. కాబట్టి మాకు మిగతా పార్టీల మీద ఏమి ఇబ్బంది లేదండి, వీఆర్ రెడీ టు ఫేస్. కానీ మీరు హిందువుల పట్ల ఎట్లయితే మైనార్టీలను ప్రేమిస్తున్నారో హిందువులను కూడా ప్రేమించండి. అడుగడుగున హిందువులను అవమానిస్తారు. ఇప్పుడు అన్నావు కదా, అదే పాయింట్. ఈ సిటీ కమిషనర్ అంటాడు పిచ్చోళ్ళు గుళ్ళు కొడుతున్నారు అంటారు. పిచ్చోళ్ళకి గుళ్ళు ఎట్లా తెలుస్తున్నది, మసీదు ఎట్లా తెలుస్తున్నది? పోలీసోడు మనోడు కాదు, ఖద్దరు బట్టోడు మనది కాదు, కాకి బట్టలు మనవి కావు, కాషాయ బట్టలు మనవి. కాబట్టి ఖద్దరు బట్టలు వేయండి, కాషాయ జెండా ఎగిరేద్దాం తెలంగాణ సెక్రటరీ మీద. కాకి బట్టలు అవే ఉంటాయి, అన్ని బట్టలు ఉంటాయి. ఫైనల్ గా ఒక 5 ర్యాపిడ్ క్వశ్చన్స్. ముఖ్యమంత్రిగా అయిన తర్వాత రేవంత్ రెడ్డిలో మీరు ఏం చూశారు? నేనేం పెద్ద మార్పు చూడలేదు. రేవంత్ రెడ్డి ముందు అట్లా ఉన్నాడు, ఇప్పుడు అట్లా ఉన్నాడు. అంటే ముఖ్యమంత్రికి ముందు కంటే ముఖ్యమంత్రి తర్వాత
ఆయనలో అహంభావం పెరిగింది అని చాలా మంది వాదన. ఏమంటారు? అవును, అది కనబడుతుంది. అది అంగమా కనబడుతుంది, అపరిచితుడు కనబడుతున్నాడు. ఎందుకంటే మాకు వీడియోలు పెడతారు కదా చాలా మంది. ఇప్పుడు సర్వశిక్ష అభియాన్ కావచ్చు, మాజీ సైనికులు కావచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే హోమ్ గార్డ్స్ కావచ్చు, ఎవరెవరైతే ఆయన ప్రసంగాలు చేసిండో అవన్నీ వీడియోలు ఉన్నాయి. మా దగ్గర 100 ఉన్నాయి. ఈయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఏదైతే వాగ్దానాలు చేశాడు, లేకపోతే నెక్స్ట్ మంతే 4,000 రూపాయలు పెన్షన్ తీసుకోమని, హ్మ్. ఇంటికి 2,500 ఇస్తామని, ఇట్లా ఇవన్నీ అన్ని వీడియోలు ఉన్నాయి చూడు. అంటే అప్పుడు అనిపించింది అంటే మళ్ళీ అదేదో విక్రమ్ సినిమా ఏదో ఉంటుంది అపరిచితుడు అని, అట్లా అనిపించింది. అన్ని మర్చిపోయింది ఆయన. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురించి ఏం చెప్తారు? ఈ దేశం ఇంత కట్టుదిట్టంగా ఒక ఆర్థిక వ్యవస్థ నిలబెట్టిందంటే ఆమె వల్లనే. ట్యాక్స్‌ల పేరుతోటి జనాన్ని భయపెడుతుంది అనే వాదన వస్తోంది. దానికేమంటారు? ఈ దేశం అభివృద్ధి చెందాలండి. వందే భారత్ ట్రైన్లు, పిల్లలకు మంచిగా మౌలిక వసతులు, మంచి రోడ్స్, మంచి ఎన్విరాన్మెంట్. రెండోది ఒక మంచి వ్యవస్థను క్రియేట్ చేయడానికి పన్నులు అవసరం కాదు. పందులు తిరిగే వీధులలో పడుకుంటామంటే అది వేరే చెప్పలేం. ఈరోజు ఇప్పుడు భారతదేశము అంటే ఇన్ఫ్రా, రోడ్స్ కావచ్చు, లేకపోతే హవాయి చెప్పులు వేసే వాళ్ళు హవాయి అంటే ఫ్లైట్లలో తిరగటం కావచ్చు, మధ్యతరగతి వాళ్ళు వందే భారత్ ట్రైన్లలో తిరగాల, లేదు ఒక మౌలిక వసతులు, ఒక మంచి మౌలిక వసతులు అంటే క్లీన్ ఎన్విరాన్మెంట్. లైక్ ఈ గ్రామీణ ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం పెట్టిన ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మనిషి చివరిగా పోయేది శ్మశానానికి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాకముందు కూడా శ్మశానాలు కూడా సరిగ్గా ఉండేవి కావు. కానీ దానికి వైకుంఠ ధామాలను డైరెక్ట్ సెంట్రల్ ఫండ్స్తో వైకుంఠ ధామాలు అంటే భారతదేశంలో ఉన్న అన్ని గ్రామాలకు వైకుంఠ ధామాలు. రెండోది జాతీయ ఉపాధి పథకం. అది ఒక ఎంతో కొద్ది 100 రూపాయలు దాన్ని 300కు తీసుకెళ్ళాం. అంటే ఈరోజు ఈ దేశాన్ని చూసుకున్నప్పుడు పన్నులు అవసరం. పన్నులు లేకుండా దేశం ముందుకు పోవాలంటే పోదు. కాదు అన్ని ఫ్రీ ఇచ్చేసి అప్పుల పాలు చేస్తాము. ఇప్పుడు సుమారు ఒక నిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇది ఒక్కటి మాత్రం నేర్చుకోవాలి. నిన్ననే తెలంగాణ ప్రజలు మరీ గుర్తుపెట్టుకోండి, నిన్న 400 ఎకరాలు తాకట్టు పెట్టారు ఐసిఐసి బ్యాంకు. 30,000 కోట్ల భూమి 10,000 కోట్లకు పెట్టారు. రేవంత్ రెడ్డిది ఏం పోదండి, రాకేష్ రెడ్డి కూడా ఏం పోదు. కానీ అది భవిష్యత్తులో 5 లక్షల కోట్ల ఆస్తి. ఎవడు పడితే వాడు, ఇది ప్రజల ఆస్తి అండి, వాళ్ళ భవిష్యత్ తరాలు. ఈరోజు ఇప్పుడు ఇదే అంటారు కోకాపేటు 10,000 ఉన్నది 100 కోట్లు అయింది. మరి ఈరోజు 30,000 కోట్లది 30 లక్షలు కాదా? రేపు పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడదా? మరి 1950 నుంచి సంవత్సరం నుంచి అమ్ముతుంటే ఇప్పటివరకు ఆ భూమి ఉండేదా? కాబట్టి మీరు నిర్ణయించుకోండి. ఈరోజు ఎట్లయితే నేను 400 ఎకరాలు తాకట్టు పెట్టిన నాయకత్వము పార్టీలు ఒకవైపు, లేదు ఈ దేశాన్ని అప్పిడిపించుకుంటా బంగారు నిల్వలు నింపిస్తున్న పార్టీ ఒకవైపు. బంగ్లాదేశ్ని చూసి భారతదేశంలో ఉన్న హిందువులు ఏం నేర్చుకోవాలి? అంటే మాకు బంగ్లాదేశ్ నుంచి రావటానికి భారతదేశం ఉంది, బంగ్లాదేశ్ హిందువులు రావటానికి భారతదేశం ఒకటి ఉంది. కానీ మీకు భారతదేశం నుంచి పోవడానికి ఇంకొక దేశం లేదు. శవాలు కావాల్సిందే, అత్యాచారాలు చేయించుకోవాల్సిందే, మీరు హత్యలు చేయించుకోవాల్సిందే, నడివీధిలో ఉరి పెట్టుకొని ఎలాడ తీయాల్సిందే మిమ్మల్ని. అది నేర్చుకోండి. వాళ్ళు రావటానికి ఒక ఒడ్డు ఉంది, ఒక గడ్డు ఉంది. ఇది కూడా మీరు అది నేర్చుకోకపోతే వాళ్ళకి ఉన్నది ఒకటి, ఇంకా దీనికి మనకు భారతదేశం పోతే ఇంకేం లేదు. ఫైనల్గా సిఏఏ ఎన్ఆర్సీ ఎప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్గా దేశంలో అమలు అవుతుంది? అది నడుస్తూ ఉంటాయి కదండి. చిన్న సిటిజన్ అమెండ్మెంట్ 32,000 మంది అండి. అది దాంట్లో ఏముంది అసలు, అది పెద్ద ఇష్యూ చేశారు. 32,000 మందికి సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ అది ఏమున్నదండి దానివల్ల. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం అది ఆ 3 రాష్ట్రాల్లో కూడా వెళ్ళిపోతే దరిద్రం పోతుంది, అది వైరసే పోతుంది ఈ దేశం నుంచి. కాంగ్రెస్ అనే వైరస్ని తీసేయాలండి సమూలంగా, దరిద్రం పోతుంది. సిఏ ఏందండి, సరే ఆడ అక్కడొక్కడు ఇక్కడొక్కడు బతికిండ్రాడు, పాకిస్తాన్లో అక్కడ ఇక్కడ 32,000 మంది ఆఫ్ఘనిస్తాన్లో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు హిందువులు. అది కూడా ఇప్పుడు కాదు, 30-40 ఏళ్ళ నుంచి వచ్చి ఢిల్లీ డేరాలలో ఉంటారు, వాళ్ళకి సిటిజన్ అమెండ్మెంట్. దానివల్ల కామన్ సివిల్ కోడ్ ఇంపార్టెంట్. అదే చెప్తున్నాను, కామన్ సివిల్ కోడ్ వచ్చే వరకు మనం కూడా అధిక సంతానం కనాల్సిందే. ముస్లిమ్స్ యావరేజ్ జనాభా ఎంత ఉందో మనం యావరేజ్ జనాభా కనాల్సిందే. లేకపోతే 11 మందితో క్రికెట్ ఆడాడుతాడు, నువ్వు ఫారం కోళ్ళతో నువ్వు ఆడుతావు, బైలర్ కోళ్ళతో. అది ఇద్దరితో ఎట్ట ఆడుతావు? వాడు బ్యాటింగ్ చేస్తాడా, బౌలింగ్ చేస్తాడా, ఫీల్డింగ్ చేస్తాడా, కీపింగ్ చేస్తాడా? సింపుల్. కామన్ సివిల్ కోడ్ అంటే అందరికి ఒకే చట్టం, ఓకే. అట్లా అది రాదు అనుకుంటే నువ్వు కాను. వాళ్ళు ఎవరైతే 8 మంది కలిసి 8 మంది కానండి, వాళ్ళు 12 మంది కంటే 10 మంది కానండి. ఇక ఆడు మనం అందరం కలిసి గోదావరి కోదాం. ఇక యుద్ధమే. ఇక అంటాడు అదంటాడు కింద. ఇప్పుడు నీ ఇంటర్ రాగానే కింద పెడతారు రివ్యూలో,
రివ్యూలో పెడతారు. రాకేష్ రెడ్డి గారు 10 మందిని కంటే మాకు ఎట్లా అంటే, పండ్ల దుకాణంలో 10 మందిని పెంచాం నీకేమే ఆ? అంటే ఫామ్ హౌస్లో ఉన్నోడికి 10 మందిని కావడం ఏం బాధ అవుతున్నది అంటే నేను అంటున్నాను ప్రమాదం ఉంది కాబట్టి నువ్వు జనాభా ఈక్వేషన్ చేయాలి. ఇప్పుడు ఆర్మీ 100 మంది నుంచి అంటే నువ్వు ఆర్మీ 10 మందితో ఎట్లా కొట్లాడుతావు? అంతేనా కాదమ్మా నేను మాట్లాడేది అది. ఒకవేళ కామన్ సివిల్ కోడ్ వచ్చే వరకు ఏమైనా తేడా ఉన్నా కానీ దయచేసి మీ అందరికి చేతులైతే మొక్కుతున్నా. మొన్న కూడా మోహన్ భగవత్ వారు అన్నట్టు కనీసం 3 అన్నారు. 3 కాదు కనీసం 6 మందిని కాదండి. ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన పెద్దల వాళ్ళు వాళ్ళ మాట నేను ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నాను, అందరికన్నా ముందు చెప్తున్నాను. ఇది ఒకటి ఎదుటోడు ఆట ఆపే వరకు నువ్వు ఆట ఆపకు, ఎదుటోడు కుటుంబ నియంత్రణ చేసే వరకు నువ్వు చేసుకోకు. నా అభిప్రాయం. మీకు నచ్చితే ఆచరించండి, నచ్చకపోతే భవిష్యత్తులో బంగ్లాదేశ్ కండి. ఓకే, ఫైనల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు కావాలనుకుంటున్నారు? తెలంగాణ అధ్యక్షుడు BJP రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ ఒకటండి. మీరు అధ్యక్షులతో నడదేది. వేలాది వీరులు ఉన్నారు గ్రామాన అజ్ఞాతంలో. ఎటువంటి ఆడంబరాలు ఉండయి, బయటికి కనబడరు. అప్పుడు ఎట్లయితే దేశ స్వాతంత్ర పోరాటం చేసినట్టు ఎట్లుండరో అజ్ఞాతంలో, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన ఉన్నారు మా దేశభక్తి వీరులు, ధర్మం గురించి బతికే వాళ్ళు. వాళ్ళే నడిపిస్తారు ఈ పార్టీని. నేనైనా మీరంతా ఎవరైనా ఒకటే. కానీ ప్రజలు కొద్దిగా కోరుకుంటున్నారు ఎవరిని అంటే పార్టీని కొద్దిగా వాళ్ళ ఊహించే విధంగా నడిపే వాళ్ళని కోరుకుంటున్నారు. అంటే ప్రజలు ఎవరు ఆ వ్యక్తిని మీరు ఎవరు అనుకుంటున్నారు? నేను అనుకోవడం కాదు, పార్టీ నిర్ణయిస్తుంది అది. అంటే అనేది పార్టీ నిర్ణయం కూడా అయిపోయిందండి. ఇవన్నీ సంస్థాగత ఎన్నికల వల్ల ఆపుతున్నా తప్ప ఏమంతా వెరీ ఓపెన్ ఉంది. నేను క్లియర్గా చెప్పాను కదా, నేను నన్ను అడిగారని చెప్పాను, నేను చెయ్యను అని చెప్పాను. అంటే అడిగారంటే ఇస్తామని అడగలేదు. ఆప్కా కుచ్ రాయ్ హై క్యా అధ్యక్ష ఇంట్రెస్ట్ ఉంది అనేది కనుక్కున్నారు. నేను చెప్పాను సార్ నేను కాను, నాకు ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్లో కూడా కానని చెప్పిన. క్లియర్గా చెప్పిన, కరాఖండ్గా చెప్పిన. కానీ ఒక్కటి మాత్రం, ఎవరు అధ్యక్షుడైనా భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చే వాళ్ళే నాయకులు ఉంటారు. రెండోది నెక్స్ట్ ఇంకా 3 ఏళ్ళు కాగానే మళ్ళీ కొత్త అధ్యక్షుడు వస్తాడు. ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగిరేస్తాం పక్క. థ్యాంక్ యూ సార్, చాలా టైం ఇచ్చారు, చాలా విషయాలు తెలియజేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, మారాల్సింది హిందువులే, అది వాస్తవం. నేను నా కుటుంబం నా పిల్లల ఆస్తులు అంటూ కూర్చుంటే నువ్వుండవు, నీ కుటుంబం ఉండదు, నీ ఆస్తులు ఉండవు. కాస్తైనా దేశం కోసం ఆలోచిద్దాం, కాస్తైనా పుట్టిన నేల కోసం మనం ఏం చేయాలి అనేది ఆలోచిద్దాం. పెరుగుతున్న జనాభా గురించో చేస్తున్న దాడుల గురించో ఎదుటి వాళ్ళని విమర్శించే కంటే ముందుగా మనకు మనం ఆత్మ విమర్శన చేసుకుందాం అనే విషయాలతో పాటు ఆలోచనే లేదు. మీరు ఎవరు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చేస్తున్నారు, కానీ మేము రాష్ట్ర అధ్యక్షుడి కంటే కూడా రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఏం చేయాలి అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసేసాం, జరిగిపోతుంది. ఈసారి పక్కా కాషాయ జెండా అని చెప్తున్నారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలానే ఒక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తా. నమస్తే. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. జై హింద్, జై భారత్.